బ్లూజే మార్కెటింగ్ ఓపీసీ ప్రైవేట్ లిమిటెడ్. సో బ్లూజే అనేది ఏంటంటే వన్ ఆఫ్ ద బ్రాండ్ ఇది. సో ఈ బ్రాండ్ని మనం బ్లూజే అనే బ్రాండ్ని 2014లో స్టార్ట్ చేయడం జరిగింది. సో బ్లూజే బ్రాండ్ అనేది 2014లో స్టార్ట్ చేయడం జరిగింది. 2014లో మనం స్టార్ట్ చేసి ట్రేడ్ మార్క్ అప్లై చేస్తే 2017లో మనకి గవర్నమెంట్ ట్రేడ్ మార్క్ రిజిస్టర్ చేసి ఇవ్వడం జరిగింది. రిజిస్టర్డ్ అంటే ఇట్లా లోగో పైన ఆర్ అని వస్తుంది. వన్స్ లోగో పైన ఆర్ వచ్చింది, రిజిస్టర్డ్ అయ్యింది అని అంటే బ్లూజే బ్రాండ్ పేరు మీద కిచెన్ అప్లయన్సెస్ మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే ఇండియాలో మనం తప్ప ఎవరు చేయడానికి లేదు. అంటే ఫుల్లీ పేటెంట్ రైట్స్ ఉంటాయి. అంటే జస్ట్ లైక్ మీకు పీజోన్, ప్రెస్టేజ్, హాకిన్స్, బటర్ఫ్లై ఎట్లయితే బ్రాండ్స్ ఉన్నాయో అట్లానే మనది కూడా వన్ ఆఫ్ ద బ్రాండ్ రిజిస్టర్డ్ బ్రాండ్. సో ఈ బ్లూజేని మనం 2014 నుంచి ప్రొడక్షన్ చేయడం జరిగింది. 2014 నుంచి ఇప్పటి వరకు ఏదైతే మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నామో ఒకసారి మీకు అది కూడా చూపిస్తాను క్లియర్గా. సో 2014లో మనం బ్లూజే బ్రాండ్ స్టార్ట్ చేసినప్పుడు కంపెనీని ఫ్లోట్ చేయడం జరిగింది. దట్ ఈస్ ఎస్ఎస్వి ఇండస్ట్రీస్ పేరు మీద. అంటే మా నాన్నగారి పేరు మీద, నా పేరు మీద ఒక కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది, ఎస్ఎస్వి ఇండస్ట్రీస్ అనేది. అది బేసిక్గా మనం తయారు చేసేది ఇప్పటి వరకు అంటే 2014 నుంచి ఇప్పటి వరకు కూడా అల్యూమినియం బేస్డ్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తూ వచ్చినాం. ఇది అల్యూమినియం స్క్రాప్ ఇదంతా కూడా. అంటే ఈ హౌస్ హోల్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇంట్లో తీసేసిన అల్యూమినియం స్క్రాప్ అంతా మా దగ్గరికి వస్తుంది. సో దాన్ని మేము కరిగించి, ఇదంతా కూడా అల్యూమినియం స్క్రాప్. ఈ అల్యూమినియం స్క్రాప్ని కరిగించి కొత్త షీట్ తయారు చేసి యుటెన్సిల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుండేది. ఇవన్నీ కూడా ప్రెషర్ కుక్కర్స్ ఐటమ్స్ ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నది. ఇదంతా కూడా ఇక్కడ బఫింగ్ యూనిట్. ఇది గతంలో మనం చేస్తున్న మ్యానుఫ్యాక్చరింగ్ ఇదంతా కూడాను. సో ఈ విధంగా ప్యాకింగ్ సెక్షన్ ఈ విధంగా ఉండేది. సో ఇదంతా కూడా ప్యాకింగ్ ఏరియా, ఇది అంతా మ్యానుఫ్యాక్చరింగ్. ఇదే విధంగా కొన్ని బ్రాండ్స్ ఇది ఏదైతే ఉందో దిస్ ఇస్ ఒరిజినల్ గంగా విజయవాడ. సో ఒరిజినల్ గంగా బ్రాండ్ కూడా మన దగ్గరే మ్యానుఫ్యాక్చర్ అయ్యేది, అండ్ ఎలక్ట్రాన్ మన దగ్గరే మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యేది, అండ్ ఇంకా 2-3 బ్రాండ్స్ మన దగ్గరే మ్యానుఫ్యాక్చర్ చేసి వాళ్ళకి సప్లై చేస్తుంది. సో అదేవిధంగా మన దగ్గర ఉన్న ఆల్ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా ఏంటంటే ఫ్యాక్టరీలో డెమో కూడా పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా డిస్ప్లే ఉంటుంది. అంటే ప్రెషర్ కుక్కర్స్లో ఆల్మోస్ట్ ఒక 2 లీటర్స్, 12 లీటర్స్ అండ్ నాన్ స్టిక్ అప్లయన్స్, అల్యూమినియం యుటెన్సిల్స్ ఇవన్నీ కూడా బేసిక్గా ఇప్పటి వరకు మనం మ్యానుఫ్యాక్చర్ చేసినాం. లాస్ట్ 2014 నుంచి కూడా ఇవన్నీ మ్యానుఫ్యాక్చర్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అల్యూమినియం అనేది వాడడం లేదు. అల్యూమినియం అంటే ఇప్పుడే కాదు, గత ఎన్నో సంవత్సరాలుగా. సో అందరికీ అంటే ఎంతో మంది సైంటిస్టులు, డాక్టర్స్ అందరూ ఎన్నోసార్లు చెప్పడం జరిగింది, కానీ అంత అవేర్నెస్ రాలేదు. అవేర్నెస్ రాకపోవడం ఏంటంటే అల్యూమినియం అనేది అంటే ఈజీగా కుకింగ్ అవ్వడం కానీ, లేకపోతే రీసేల్ వాల్యూ ఉండడం కానీ, ఫాస్ట్గా హీట్ ఎక్కడం కానీ, ఇవన్నీ కొన్ని బెనిఫిట్స్ ఉండడం వల్ల అల్యూమినియం వదలలేకపోయారు మనోళ్ళు. అందులో అంటే దాని వల్ల ప్రమాదం ఉందని తెలిసినా కూడా దాన్ని అవాయిడ్ చేయలేకపోయినాం. ఎప్పుడైతే కరోనా వచ్చిందో, వాస్తవానికి చెప్పాలంటే కరోనా ఒక రకంగా మన అందరికీ మంచి చేసిందని చెప్పాలి. ఎందుకంటే అందరినీ ఆరోగ్యం వైపు తీసుకెళ్ళింది. అంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనే విషయాన్ని కరోనా ద్వారా అందరూ తెలుసుకోగలిగారు. సో అప్పటి నుంచి హెల్త్ కాన్షియస్ పెరిగింది. అంటే ఏది మనం తినాలి, ఏది తినకూడదు, దేంట్లో వండాలి, దేంట్లో వండకూడదు అనే దాని మీద బాగా అవగాహన పెరిగింది. సో అప్పటి నుంచి కూడా గతం నుంచి ఎవరైతే సైంటిస్టులు, డాక్టర్స్, వీళ్ళంతా ప్రొఫెసర్స్ వీళ్ళంతా ఏదైతే చెప్తున్నారో ఈ కరోనా తర్వాత బాగా అవేర్నెస్ పెరిగి అందరికీ ఇప్పుడున్న సొసైటీలో మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు అల్యూమినియం వాడకూడదు, అల్యూమినియం వాడితే క్యాన్సర్స్ వస్తుంది, అల్జీమర్స్ వస్తుంది, ఆస్ట్రోపొరోసిస్ వస్తుంది. సో ఇలాంటి రకరకాల ఎన్నో ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి కేవలం కుకింగ్ చేసే వెసల్స్ వల్ల. దాంట్లో ఉన్న కెమికల్ రిలీజ్ అయ్యి ఆ కెమికల్ వల్ల ఆరోగ్యం పాడైపోతుందని అవేర్నెస్ పెరగడం జరిగింది. సో ఆ అవేర్నెస్లో నుంచి వచ్చిందే ఇప్పుడు లేటెస్ట్గా స్టెయిన్లెస్ స్టీల్. అంటే జనరల్గా అల్యూమినియం వాడొద్దు అల్యూమినియం వాడొద్దు అనే అవేర్నెస్ వచ్చింది. అల్యూమినియం వాడకపోతే మరి ఇంకేం వాడాలి, అల్యూమినియంకి ఆల్టర్నేట్ సోర్స్ ఏముందని ఆలోచిస్తే స్టెయిన్లెస్ స్టీల్ ఉంది. కానీ స్టెయిన్లెస్ స్టీల్ ఏదైతే ఉందో అంటే ప్రజెంట్ మన ఇంట్లో ఉన్న స్టెయిన్లెస్ స్టీల్ జనరల్గా సింగిల్ లేయర్ స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది అది. సో దాంట్లో మనం కుకింగ్ చేయలేము, చేయకూడదు కూడా. ఎందుకు అని అంటే సింగిల్ లేయర్ స్టెయిన్లెస్ స్టీల్లో మనం ఎప్పుడైతే కుకింగ్ చేసినప్పుడు మాడిపోతుంది అవన్నీ కూడా. సో మాడినప్పుడు ఆ షీట్ అనేది రెడ్డిష్లోకి వస్తుంది. సో వన్స్ ఒక్కసారి స్టెయిన్లెస్ స్టీల్ షీట్ రెడ్డిష్లోకి వచ్చింది అని అంటే దాంట్లో ఉన్న కెమికల్ ఫుడ్లోకి రిలీజ్ అయినట్లే.
జనరల్గా స్టీల్లో క్రోమియం కార్బైడ్ ఉంటుంది. ఆ క్రోమియం కార్బైడ్ అనేది ఫుడ్లోకి రిలీజ్ అవుతుంది. అది అల్యూమినియం కంటే మోర్ డేంజరస్. కాబట్టి ప్రజెంట్ మన ఇంట్లో ఉన్న స్టెయిన్లెస్ స్టీల్ సింగిల్ లేయర్ స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు ఏవైతే ఉన్నాయో అవి కుకింగ్ చేయడానికి పనికిరావు. సో కాబట్టి దానికి ఇంకా ఆల్టర్నేట్ సోర్స్ ఏముందని ఆలోచిస్తే ఇప్పుడు మార్కెట్లో ప్రజెంట్ అంటే ఒక 1.5 ఇయర్ నుంచి కూడా మనకి అవైలబిలిటీలోకి వచ్చినాయి ట్రైప్లే కిచెన్ అప్లయన్సెస్. సో మనం కూడా అంటే గతం నుంచి ఇప్పటి వరకు అల్యూమినియం మ్యానుఫ్యాక్చర్ చేస్తూ వచ్చినాం. సో లాస్ట్ 1.5 ఇయర్ నుంచి అల్యూమినియం అనేది మార్కెట్ కంప్లీట్గా పడిపోయింది కాబట్టి సో మనం కూడా స్టెయిన్లెస్ స్టీల్ మ్యానుఫ్యాక్చర్లోకి రావడం జరిగింది. అది కూడా ట్రైప్లే మ్యానుఫ్యాక్చరింగ్ ఐటమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం స్టార్ట్ చేసింది. సో వన్స్ ఒకసారి ట్రైప్లే మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన తర్వాత మార్కెట్లోకి తీసుకెళ్ళాలి. జనరల్గా అల్యూమినియం బేస్డ్ మార్కెట్ ఎట్లా ఉంటుంది అంటే హోల్సేల్లో సప్లై చేస్తాం. సో హోల్సేలర్స్ ఏం చేస్తారంటే ఆ డిస్టిక్లో ఆ స్టేట్లో మొత్తం వాళ్ళు సప్లై చేసుకుంటారు ప్రతి షాప్కి. మనం ఆ ప్రతి షాప్కి సప్లై చేయాల్సిన అవసరం ఉండదు. జనరల్గా ఏముంటుందంటే అల్యూమినియం కిలో లెక్క పోతుంటుంది కాబట్టి కేజీలో పోయే ఏ ఐటమ్ అయినా మనం హోల్సేల్లో సప్లై చేయగలుగుతాం. హోల్సేల్ మార్కెట్లోనే ఎక్కువ సేల్స్ వస్తుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఇవి ఏదైతే ట్రైప్లే మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తాం ఈ ట్రైప్లే అనేది హోల్సేల్ మార్కెట్లో చేయలేము. ఇది రిటైల్ మార్కెట్కి పోవాలి. సో రిటైల్ మార్కెట్కి పోవాలి అంటే జనరల్గా ఏదైతే మార్కెట్లో ప్రజెంట్ బ్రాండ్స్ ఉన్నాయో ప్రెస్టేజ్, పిజోన్, హాకిన్స్, బటర్ఫ్లై ఇలాంటివి ఏవైతే పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉన్నాయి జనరల్గా ఏ బ్రాండ్ అయినా కూడా వాళ్ళకు ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ ఉంటుంది. జనరల్గా బ్రాండ్స్ ఏం చేసి కొంతమంది ఎగ్జిక్యూటివ్స్ని పెట్టుకుని ప్రతి షాప్కి పోయి ఆర్డర్లు తీసుకుని ప్రొడక్ట్ డెలివరీ ఇచ్చి మళ్ళీ తర్వాత కలెక్షన్స్కి పోతాయి కామన్గా. సో పెద్ద బ్రాండ్స్కి అయితే ఇప్పుడున్న మార్కెట్లో మినిమం ఒక 1 మంత్ 15 డేస్ అలా క్రెడిట్ ఇస్తున్నాయి పెద్ద బ్రాండ్స్. జనరల్గా అదే ఒక కొత్త బ్రాండ్ మార్కెట్లోకి పోయింది అనుకోండి మినిమం 2 to 3 మంత్స్ క్రెడిట్ ఇవ్వాలి. ప్లస్ వాళ్ళకలాగా ఎగ్జిక్యూటివ్స్ని పెట్టాలి. అదొక సపరేట్ ఒక సిస్టమ్ని తయారు చేయాలి. అంటే యాజ్ ఎ మ్యానుఫ్యాక్చర్ చేసేది ఒక పార్ట్ అయితే మార్కెటింగ్ ఇంకొక పార్ట్, అది సపరేట్ సిస్టమ్ తయారు చేయాలి. సో ఇలాంటి పరిస్థితులు అంటే ఇప్పుడున్న క్రైసిస్లో ఒక కొత్త మార్కెట్ని మనం క్రియేట్ చేయాలి. ఒక కొత్త బ్రాండ్ మార్కెట్లోకి వెళ్ళాలంటే ఇంపాసిబుల్ ఇప్పుడున్న పరిస్థితి. ఎందుకంటే పెద్ద పెద్ద బ్రాండ్స్కే బిజినెస్ లేదు ఇవాళ మార్కెట్లో. అలాంటి పరిస్థితుల్లో ఒక బ్లూజే అనే బ్రాండ్ని మన మార్కెట్లోకి తీసుకెళ్ళి బ్లూజే బ్రాండ్ మార్కెట్ కొత్తగా వచ్చింది సార్ మీ షాప్లో పెట్టుకోండి అని అంటే ఏ రిటైలర్ అయినా ఏ షాప్ అయినా మినిమం 2 to 3 మంత్స్ క్రెడిట్ ఇస్తే కానీ పెట్టుకునే పరిస్థితి లేదు. సో అంత రిస్కీ ప్లాట్ఫామ్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఈ ప్రోడక్ట్ని లాంచ్ చేయడం కరెక్టా కాదా అని ఆలోచిస్తే సో దానికంటే ఇంకా బెటర్ ఆప్షన్ ఏముందని ఆలోచిస్తే మనం ఈ కామర్స్ అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్, బిగ్ బాస్కెట్ దీంట్లో పెట్టుకుని అమ్ముకోవాలి. సో దాంట్లో కూడా రిటర్న్ పాలసీ ఉంటుంది. దాంట్లో కూడా చాలా రిస్క్స్ ఉన్నాయి. దాంట్లో సక్సెస్ కావాలంటే ఒక 3 to 4 ఇయర్స్ మనం వెయిట్ చేయాలి. సో దానికంటే ఇంకా బెటర్ ఆప్షన్ ఏముంది అని ఆలోచిస్తే నాకు తెలిసి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. సో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ నాకు తెలిసి ఈ ప్రపంచంలో దానికి మించిన ఇన్కమ్ సోర్సెస్ అయితే నాకు తెలిసి ఇది లేదు. ఎందుకంటే జనరల్గా ఏదైనా ఒక డీలర్, ఒక మ్యానుఫ్యాక్చర్ అంటే ఒక ఐటమ్ని మ్యానుఫ్యాక్చర్ చేసి మార్కెట్లో అమ్మితే వచ్చే ప్రాఫిట్ తోటి కంపేర్ చేసుకుంటే నెట్వర్క్ మార్కెటింగ్లో జరిగే బిజినెస్కిను డైరెక్ట్ సెల్లింగ్లో జరిగే బిజినెస్కి లాట్ ఆఫ్ డిఫరెంట్ ఉంటుంది. ఇంకొకటి ఇక్కడ ఏంటంటే జనరల్గా బయట మార్కెట్లో మనం ఇన్కమ్ ఎర్నింగ్ చేయాలంటే కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అదే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో సింగిల్ ఎన్పి కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. లాక్స్ ఆఫ్ రూపీస్ ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు. సో అందుకే నాకు తెలిసి ద బెస్ట్ ఇన్కమ్ సోర్స్ అంటే ద బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ ఈ ప్రపంచంలో ఏదన్నా ఉంది అని అంటే దట్ ఈస్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. రూపాయి పెట్టుబడి లేకుండా కోట్ల రూపాయలు ఇన్కమ్ ఎర్నింగ్ చేసే ఒక వండర్ఫుల్ ప్లాట్ఫామ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. అయితే ఈ ఫీల్డ్లోకి రావడానికి కారణం ఏంటంటే ఈ ఫీల్డ్లో నాకు ఒక 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. 99 నుంచి ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉండడం జరిగింది. అదేవిధంగా 2011 నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ ఉన్నాను. 2014 నుంచి ఓన్ ఇండస్ట్రీలో ఉన్నాను. సో ఇండస్ట్రీ లెవెల్లో ఏం ప్రొడక్ట్ని ఎలా తయారు చేయాలి, ఎలా ప్యాకింగ్ చేయాలి, ఎలా డెలివరీ చేయాలి అనే దాని మీద పూర్తి అవగాహన ఉంది. అదేవిధంగా నెట్వర్క్ మార్కెటింగ్లో కమిషన్ ఎలా డిస్ట్రిబ్యూషన్ అవుతుంది, ప్రోడక్ట్ ఎలా డెలివరీ అవుతుంది, లీడర్స్కి ఏం కావాలి, లీడర్స్ ఎలా ఉంటారు, ఎలా బిజినెస్ని డెవలప్ చేయాలనే దాని మీద పూర్తి అవగాహన ఉంది. కాబట్టి నా ప్రోడక్ట్ని నేను డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో అయితే ఈజీగా అమ్ముకోగలుగుతానే కాన్సెప్ట్ మీద డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలోకి రావడం జరిగింది. సో ఒకప్పటికి ఇప్పటికి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో కూడా చాలా డిఫరెన్సెస్ వచ్చినాయి, లాట్ ఆఫ్ డిఫరెన్సెస్. ఒకప్పుడు లీగాలిటీస్ అనేది పర్ఫెక్ట్గా లేకుండే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి. కానీ ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ పార్లమెంట్లో బిల్ పాస్ చేసి కొన్ని లీగాలిటీస్ని ఫ్రేమ్ చేసింది. అంటే ఈ విధంగా మీరు ఆపరేట్ చేస్తే 100% డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మీరు బిజినెస్ చేసుకోవచ్చు అని కొన్ని గైడ్లైన్స్ని ఫ్రేమ్ చేసింది 2021లో. తర్వాత 2023లో గవర్నమెంట్ కొన్ని అమెండ్మెంట్స్ కూడా చేసింది.
స్టేట్ గవర్నమెంట్లో ప్రతి స్టేట్ గవర్నమెంట్కి ఒక మానిటరింగ్ కమిటీ పెట్టింది, ప్రతి స్టేట్కి మానిటరింగ్ కమిటీ పెట్టి ఈ ఈ విధంగా బిజినెస్ చేసిన వాళ్ళందరికీ కూడా మీరు మానిటరింగ్ చేయండి అని. అంటే కొన్ని గైడ్లైన్స్ ఫ్రేమ్ చేసి ఇప్పుడు 100% లీగల్ బిజినెస్. సో ఇప్పుడు 100% లీగల్ బిజినెస్ అయింది కాబట్టి మనం అంటే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అనే ధైర్యంతో ఇప్పుడు మనం డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలోకి రావడం జరిగింది. జనరల్గా అయితే ఒక మ్యానుఫ్యాక్చరర్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలోకి రావాలంటే చాలా కష్టం, ఎందుకంటే మార్కెటింగ్ గురించి తెలిసి ఉండాలి. సో నాకు ఇందులో పూర్తి అవగాహన ఉంది కాబట్టి 100% నేను రన్ చేయగలుగుతానే కాన్ఫిడెన్స్తో వచ్చినాం. సో వచ్చిన తర్వాత మనం పూర్తి స్థాయిలో అన్నీ కూడా ప్లాన్ చేసి ఆల్ లీగాలిటీస్ ప్లాన్ చేసి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మనం వచ్చిన తర్వాత కంపెనీ ఆలోచన ఏంటంటే ఈ దేశంలో ఉన్న ప్రతి ఇంటిలో ప్రతి కిచెన్లో అట్లీస్ట్ బ్లూ జెల్ ఒక్క ప్రోడక్ట్ అన్నా పెట్టాలి, ఒక్క ప్రోడక్ట్ అన్నా ప్రతి ఇంటికి అమ్మాలనే కాన్సెప్ట్ తోటి మనం స్టార్ట్ చేయడం జరిగింది. సో మనం అనుకున్న దానికంటే నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినానో దానికంటే కూడా చాలా స్పీడ్గా బిజినెస్ రన్ అవుతుంది. సో ఆ విషయంలో వెరీ హ్యాపీ. అదేవిధంగా ఏదైతే డైరెక్ట్ సెల్లింగ్లో లీడర్స్ మార్కెటింగ్ పీపుల్ ఏదైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఒక లైఫ్ టైం ఎసెట్ లాగా బ్లూ జే మిగలాలి, వాళ్ళకు ఒక లైఫ్ టైం ప్లాట్ఫామ్, అంటే జీవితంలో ఒకసారి బ్లూ జేలోకి వస్తే మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా జీవితకాలం ఇన్కమ్ వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నాము. జీవితకాలం ఇన్కమ్ వచ్చే విధంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది. అదే ధ్యేయంతో పనిచేస్తున్నాం, అదే విధంగా కంపెనీలో వర్క్ చేయడం జరుగుతుంది. సో ఏదైతే లీగాలిటీస్ మనం అనుకుంటున్నామో సో మీకు అది చూపిస్తాను. సో ఇది జనరల్గా ఏంటంటే ఏ కంపెనీ మనం స్టార్ట్ చేయాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కావాలి, ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్ అది తీసుకోవడం జరిగింది. అదేవిధంగా పాన్ రిజిస్ట్రేషన్, పాన్ నెంబర్ అనేది కావాలి కంపల్సరీ కంపెనీకి. సో అదేవిధంగా ట్యాన్ రిజిస్ట్రేషన్ ఏంటంటే మనం బిజినెస్ చేస్తే కమిషన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాం, కమిషన్ వచ్చిన తర్వాత టీడీఎస్ కట్ చేస్తాం. సో టీడీఎస్ మనం పే చేయాలంటే ట్యాన్ అనేది మ్యాండేటరీ. సో అదేవిధంగా ట్యాన్ నెంబర్ తీసుకోవడం జరిగింది. అండ్ జిఎస్టీ రిజిస్ట్రేషన్, మనం ఒక ప్రోడక్ట్ సేల్ చేస్తున్నామంటే కంపల్సరీ సేల్స్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ కావాలి, దట్ ఈస్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ట్రేడ్ మార్క్, ఫస్ట్ ఎప్పుడు కూడా ఒక ట్రేడ్ మార్క్ మనం అప్లై చేసినప్పుడు టీఎం అని ఇవ్వడం జరుగుతుంది. ఆ టీఎంకి సంబంధించిన ట్రేడ్ మార్క్ ఇది, ట్రేడ్ మార్క్ సర్టిఫికేట్ ఇది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చి ట్రేడ్ మార్క్ రిజిస్టర్డ్ సర్టిఫికేట్. సో ఒక్కసారి ట్రేడ్ మార్క్ మనం అప్లై చేసిన తర్వాత మినిమం 2 to 3 years పడుతుంది జనరల్గా. అంటే ఇది మనం ట్రేడ్ మార్క్ అప్లై చేసిన తర్వాత ఏమవుతుంది అంటే కోర్టుకు పోతుంది. కోర్టుకు వెళ్ళిన తర్వాత ఇండియాలో ఎవరెవరైతే సేమ్ నేమ్ మీద ఆపరేట్ చేయడానికి రెడీగా ఉన్నారా లేకపోతే ఆల్రెడీ ఉన్నారా ఇవన్నీ కూడా గవర్నమెంట్ వెరిఫై చేసి కోర్టులో ఆర్గ్యుమెంట్స్ చేసి వాటన్నిటి మీద తీర్పు ఇవ్వడం జరుగుతుంది. అన్ని అయిన తర్వాత వెరిఫై చేసి మన డాక్యుమెంట్స్ వాళ్ళ డాక్యుమెంట్స్ అన్నీ చేసి, సో దానికి సమయం పడుతుంది. సో మనకి ఇంచుమించుకు ఒక 3 years సమయం పట్టింది. 3 years తర్వాత రిజిస్టర్డ్ అవ్వడం జరిగింది. అదేవిధంగా ఉద్యమ రిజిస్ట్రేషన్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఎంఎస్ఎంఈ అంటాం, ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరిగింది. ఇంకా ఫ్యూచర్లో గవర్నమెంట్ ఏవి డాక్యుమెంట్స్ ఇష్యూ చేసినా ఏవి లీగాలిటీస్ తీసుకొచ్చినా కూడా అన్ని డాక్యుమెంట్స్ మనం తీసుకోవడానికి రెడీగా ఉన్నాం. ఆల్ ఆస్పెక్ట్స్ మనకు అన్ని విధాలా కూడా లీగాలిటీస్ ఉన్నాయి కాబట్టి మనం ధైర్యంగా బిజినెస్ చేసుకోవచ్చు. సో ఇది లీగల్కి సంబంధించి. అయితే నెక్స్ట్ బిజినెస్ మన దగ్గర బిజినెస్ చేయాలి అని అంటే హౌ టు స్టార్ట్ బ్లూజే బిజినెస్. జనరల్గా బ్లూజే బిజినెస్లో మనం ఎంటర్ అవ్వాలి, బ్లూజేలో బిజినెస్ చేయాలి అంటే మన దగ్గర 3 types ఆఫ్ ప్యాకేజెస్ ఉన్నాయి. వన్ ఈస్ 1499 అంటే అదే 15,000 రూపీస్లో ఒక ప్యాకేజ్ ఉంది, అండ్ 10,000లో ఒక ప్యాకేజ్ ఉంది, అండ్ 6,000లో ఒక ప్యాకేజ్ ఉంది. మీకు నచ్చిన ప్యాకేజ్, మీకు అవసరమైన ప్యాకేజ్, ప్రజెంట్ మీ కిచెన్లో ఏదైతే కావాలో ఏదైతే అవసరమో, ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా అల్యూమినియం తీసి అల్యూమినియం ప్లేస్లో ట్రైప్లైన్ రీప్లేస్ చేస్తున్నారు. సో మీ ఇంట్లోకి ప్రజెంట్ ఏది అవసరమో ఆ ప్రోడక్ట్ మీరు పర్చేజ్ చేసుకుని ఉన్న 3 ప్యాకేజెస్లో మీకు నచ్చింది పర్చేజ్ చేసుకుని మీరు బిజినెస్ను స్టార్ట్ చేసుకోవచ్చు. సో మీరు ఏదైతే అమౌంట్ పెడతారో 100% వర్త్ ప్రోడక్ట్ మీకు రావడం జరుగుతుంది. ఏదైతే 15,000 రూపీస్ ప్రోడక్ట్ మనం అంటున్నామో ఈ 15,000 ప్రోడక్ట్ మీకు మార్కెట్లో తీసుకున్నట్లయితే 16,000 to 17,000 ఉంటుంది. 16,000 to 17,000 ఉంటుంది ఎంఆర్పి. సో మన దగ్గర కూడా ఎంఆర్పి ఇస్తున్నాం. ఎంఆర్పిని మీరు బయట మార్కెట్లో కొనుక్కున్నట్లయితే 16,000 to 17,000లో 10 to 20% కామన్గా బయట మార్కెట్లో డిస్కౌంట్ వస్తుంది. సో మన దగ్గర కూడా డిస్కౌంట్ వస్తుంది. అదేంటనే నెక్స్ట్ స్లైడ్లో చెప్తాను. ఏదైతే మీరు అమౌంట్ పెడుతున్నారో 15,000 రూపాయల అమౌంట్, దానికి మీకు ఇక్కడ 100% వర్త్ ప్రోడక్ట్ వస్తుంది. సో కస్టమర్కి నో లాస్. మీరు బయట మార్కెట్లో కొనే బదులు మా దగ్గర కొనండి అని చెప్తున్నాం అంతే. మీకు బయట మార్కెట్లో కొంటే కేవలం ఐటమే వస్తుంది,
అదే మన దగ్గర కొన్నట్లయితే ఐటెంతో పాటు మీకు బిజినెస్ ఆపర్చునిటీ కూడా వస్తుంది. ఆ బిజినెస్ ఆపర్చునిటీ తోటి మీరు ల్యాక్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఇన్కమ్ ఎర్నింగ్ చేయొచ్చు. అంటే మీరు దాన్ని ప్రమోట్ చేసుకోగలిగితే, ఒకవేళ మీరు ప్రమోట్ చేయలేకపోయినా మీకు వచ్చిన నష్టం అయితే ఎవరికీ లేదు. మీరు ఏదైతే బయట మార్కెట్లో కొంటున్నారో అదే ఐటెం మన దగ్గర కొనుక్కుంటున్నట్టు అవుతుంది. ఒకవేళ బిజినెస్ చేస్తే అద్భుతమైన ఇన్కమ్ సోర్స్ ఉంది. సో ఇన్కమ్ సోర్స్ ఉంది. అదేవిధంగా ఏంటంటే ఈ బిజినెస్ని మనం స్టార్ట్ చేయడానికి ఫస్ట్ పాన్ నెంబర్ అనేది మ్యాండేటరీ. ఎందుకనంటే మన దగ్గర బిజినెస్ చేస్తే ఇన్కమ్ జనరేట్ అవుతుంది కాబట్టి ఇన్కమ్ తీసుకోవాలి అంటే 100% పాన్ నెంబర్ అనేది ఉండి తీరాల్సిందే. పాన్ నెంబర్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో మనం బిజినెస్ని చేయలేం. అందుకే మన కంపెనీ ఏం చేసిందంటే ఫస్ట్ ఎంట్రీ లెవెల్లోనే జనరల్గా మీరు ఎంటర్ అయ్యేటప్పుడే పాన్ నెంబర్ తోటి ఎంటర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో అప్పుడు ఫర్దర్గా మీ దగ్గర పాన్ ఉందా లేదా అని అడగాల్సిన అవసరం పడదు కంపెనీకి. అదే మీరు ఫస్ట్ పాన్ లేకోకుండా ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి, తర్వాత పాన్ నెంబర్ ఎంటర్ చేశారా చేయలేదా ఇవన్నీ వెరిఫికేషన్స్ చాలా రిస్కులతో కూడుకున్న అవసరం పని ఉంటుంది. సో అందువల్ల మన కంపెనీ స్టార్టింగ్లోనే ఏం చేసిందంటే పాన్ నెంబర్తోనే ఎంట్రీ తీసుకోవడం జరుగుతుంది. సో పాన్ నెంబర్ వన్స్ ఎంట్రీ చేయంగానే మీ పాన్ కార్డులో ఉన్న డీటెయిల్స్ అన్నీ కూడా మన సైట్లోకి డంప్ అవుతుంది. అంటే గవర్నమెంట్ పాన్ సైట్కి మన సైట్ని ఇంటిగ్రేటెడ్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే మన సైట్లో మీ పాన్ నెంబర్ కొడతామో ఆటోమేటిక్లీ మీ పాన్కి ఏదైతే అటాచ్డ్ డీటెయిల్స్ మీ ఉన్నాయో, ఆధార్ నెంబర్ కానీ, మీ అడ్రస్ కానీ, ఫోన్ నెంబర్ కానీ, మెయిల్ ఐడి కానీ, ఏదైతే పాన్కి అటాచ్డ్ ఉన్నాయో అవన్నీ కూడా మన సైట్లోకి ఆటోమేటికలీ డంప్ అయిపోతుంది. సో దాని కింద మళ్ళీ నెక్స్ట్ కాలంలో మీ ప్రజెంట్ డెలివరీ అడ్రస్, ప్రజెంట్ అడ్రస్ మీరు ఏదైతే ఉందో అది మీరు ఎంటర్ చేసుకోవడానికి ఓపెన్ ఆప్షన్ ఉంటుంది దాంట్లో. సో వన్స్ పాన్ కార్డ్ కొట్టిన తర్వాత పాన్లో ఉన్న డీటెయిల్స్ ఏవైతే వస్తాయో దాంట్లో సింగిల్ లెటర్ కూడా మనం ఎడిట్ చేయడానికి ఆప్షన్ ఉండదు. నెక్స్ట్ మీరు డెలివరీ అడ్రస్ కింద ఉంటుంది, దానిలో మీరు ఎడిట్ చేసుకుని అన్నీ కూడా డీటెయిల్స్ ఫిల్ చేసుకోవచ్చు మీ ప్రోడక్ట్ మీ ఇంటికి రావడానికి. సో అది చెప్తాను నెక్స్ట్. సో అయితే రిజిస్ట్రేషన్ అనేది ఫ్రీగానే ఉంటుంది మన దగ్గర. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీరు ఫ్రీగా రిజిస్టర్డ్ అవుతారు. రిజిస్టర్డ్ అయిన తర్వాత మీరు ప్రోడక్ట్ ఎప్పుడు కొనుక్కుంటారు అనేది దట్ ఈస్ యువర్ చాయిస్. మీరు వన్స్ ప్రోడక్ట్ బుకింగ్ చేసుకున్నారు అనుకోండి, అమౌంట్ పే చేసి ప్రోడక్ట్ బుకింగ్ చేసుకుంటే, అయితే అమౌంట్ పే చేయడానికి కూడా మీకు ఆప్షన్ ఏంటంటే జస్ట్ లైక్ అమెజాన్ లాగానే మన వెబ్సైట్ ఓపెన్ చేసి మీ లాగిన్లోకి వెళ్ళి మీ లాగిన్లో ఆర్డర్ ఉంటుంది, మై ఆర్డర్స్ అని ఉంటుంది. ఆర్డర్స్లోకి వెళ్ళి మీరు దాంట్లో క్లిక్ చేసినట్లయితే ప్రొడక్ట్స్ అన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. మీకు కావాల్సిన ప్రొడక్ట్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే కిందకు వస్తే ఆటోమేటికల్లీ దాని ప్రైస్ డిస్ప్లే అవుతుంది. ఆ ప్రైస్ కిందకు వచ్చిన తర్వాత మీకు ఆప్షన్ అడుగుతుంది ఈ వ్యాలెటా లేకపోతే ఆన్లైన్ పేమెంటా. ఆన్లైన్ పేమెంట్ మీరు క్లిక్ చేసినట్లయితే దాంట్లో మీ గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే ఇవన్నీ కూడా ఓపెన్ అవుతుంది. ఆ లింక్ క్లిక్ చేసుకోవచ్చు, ఓపెన్ అని క్లిక్ చేయొచ్చు. లేదా మీరు వేరే ఇంకెవరికైనా లింక్ పంపి వాళ్ళ త్రూ మీరు యాక్టివేషన్ చేసుకోవాలన్నా కూడా ఆ లింక్ మీరు అక్కడ టైప్ చేసినట్లయితే ఆటోమేటికల్లీ వాళ్ళకి లింక్ వెళ్తుంది. సో లింక్ని ఓపెన్ చేసి పే చేయొచ్చు. సో వన్స్ మీరు అమౌంట్ పేడ్ అయిపోయిన తర్వాత డెలివరీ ఉంటుంది. డెలివరీ అనేది ఆల్ ఓవర్ ఇండియా కంపెనీ మీకు ఫ్రీ డెలివరీ ఇస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ కంపెనీ మీకు ఫ్రీ డెలివరీ ఇస్తుంది. ఈ డెలివరీ జనరల్గా ఏంటంటే మేజర్ సిటీస్లో మ్యాక్సిమం 2 to 3 డేస్లో డెలివరీ అయిపోతుంది. మారుమూల గ్రామాల ఇంకేమన్నా రూరల్ విలేజెస్ ఉంటే కొంచెం టైం తీసుకుంటుంది. ఒక 1 వీక్ పట్టొచ్చు, మ్యాక్సిమం 10 డేస్ కూడా పట్టొచ్చు. ఎందుకనంటే మన దగ్గర నుంచి అయితే డిలే ఏముండదు. మన దగ్గర నుంచి ఈ రోజు మీరు ఎంట్రీ పడితే రేపు లేదా ఎల్లుండి అంటే 1 or 2 డేస్ లోపల మన దగ్గర నుంచి డెలివరీ వెళ్ళిపోతుంది. కంపెనీ సైడ్ నుంచి క్లియర్. కానీ డెలివరీ దగ్గర ఆగిందంటే ప్రోడక్ట్ కొంచెం కస్టమర్స్ ఆ డెలివరీ డీటెయిల్స్ కూడా మీకు మొబైల్కి వస్తాయి. వన్స్ ఒక్కసారి ఇక్కడ డెలివరీ అని కొట్టంగానే ప్రతి కస్టమర్కి మొబైల్కి డీటెయిల్స్ వెళ్తే ఈవెన్ డాకెట్ నెంబర్తో సహా ఉంటుంది. ఆ డాకెట్ నెంబర్ని మీరు ఆ కంపెనీ వెబ్సైట్లో కొట్టినట్టయితే ఆ ట్రాన్సిట్ ఎక్కడ ఉంది ఏంటి అనేది ఆ ట్రాన్సిట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు డిస్ప్లేలో చూసుకోవచ్చు, దాంట్లో చెక్ చేసుకోవచ్చు. లేదా దాని కస్టమర్ కేర్ ఉంటే కస్టమర్ కేర్ కాల్ చేసి ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది కూడా మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో మన దగ్గర నుంచి 1 or 2 డేస్లో డెలివరీ అవుతుంది. మాక్సిమం కస్టమర్కి 10 డేస్ లోపల డెలివరీ చేరిపోతుంది. ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ డెలివరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒక్కసారి డెలివరీ కాకుండా ఒకవేళ ప్రొడక్ట్ రిటర్న్ వస్తే మళ్ళీ ప్రొడక్ట్ పోవాలి అని అంటే అది కస్టమరే పే చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే 2 times కంపెనీ పే చేయలేదు. కాబట్టి దాన్ని అర్థం చేసుకుని ఎవరైనా సరే కస్టమరు ఈ ఈ కొరియర్ వాళ్ళ ఫోన్ నెంబర్ లిఫ్ట్ చేసి కొంచెం అడ్రస్ని వాళ్ళకి కరెక్ట్గా చెప్పగలిగితే, అంటే మీరు కంప్లీట్ అడ్రస్ ఫిల్ చేశారనుకోండి, దాంట్లో మనకి అంటే అంటే లోకల్ ఇది కూడా వస్తుంది. సో అంటే మీ నియరెస్ట్ ఏదైనా ఇంపార్టెంట్ ప్లేస్ అది కూడా మ్యాండేటరీ ఉంది. సో అది మీరు క్లిక్ చేసుకున్నట్టయితే ఆటోమేటిక్గా వచ్చేస్తారు మీ దగ్గరికి. కానీ వాళ్ళు ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేసి కొంచెం అడ్రస్ క్లారిటీగా ఇచ్చినట్లయితే 100% వాళ్ళు డెలివరీ మీ ఇంటికి చేర్చడం జరుగుతుంది. సో ఇది డెలివరీ సిస్టమ్ ఉంటుంది.
అంటే కొన్న ఏ ప్యాకేజ్కైనా మీరు ఇంటికి డెలివరీ తీసుకోవచ్చు. జస్ట్ లైక్ మీకు అమెజాన్ లాగానే, అమెజాన్లో మీరు ఏదైతే కొంటే మీకు ఇంటికి డెలివరీ వస్తుందో అట్లనే మన దగ్గర కూడా ఇంటికి డెలివరీ వస్తుంది. ప్లస్ దీంతో పాటు బిజినెస్ ఆపర్చునిటీ వస్తుంది మీకు. సో మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ మనం చూసుకున్నట్లయితే డిఫరెంట్ డిఫరెంట్ ప్యాకేజెస్ ఉన్నాయి, అదేవిధంగా డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. ఇది ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ అనేది మనం మ్యానుఫ్యాక్చర్ చెయ్యము. ఇది మన బ్రాండ్ మీద, బ్లూజే బ్రాండ్ మీద మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. అంటే మనమే కాదు, జనరల్గా ఈవెన్ ప్రెస్టేజ్, పిజోన్, హాకిన్స్ ఏదైనా కూడా అన్ని ప్రోడక్ట్లు మ్యానుఫ్యాక్చర్ చేయలేదు ఇండియాలో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమే అల్యూమినియం ప్రెషర్ కుక్కర్ మ్యానుఫ్యాక్చర్ చేసినాం ఇంతకు ముందు. గంగాకి మనమే చేసినాం, ఎలక్ట్రాన్కి మనమే చేసినాం, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ 2-3 బ్రాండ్స్కి మనమే చేసినాం. సో అదేవిధంగా ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ కొన్ని ప్రొడక్ట్ 1-2 ప్రొడక్ట్లు మాత్రమే మ్యానుఫ్యాక్చర్ చేస్తే రిమైనింగ్ ప్రొడక్ట్లు అన్ని కూడా అవుట్సోర్సింగ్. అంటే ఇండియాలో బిగ్ ప్లేయర్స్ ఉన్నారు, బిగ్ ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా కేవలం బ్రాండ్లకు తయారు చేయడానికి మాత్రమే కొన్ని యూనిట్స్ ఉన్నాయి, కొన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి. వాళ్ళు బ్రాండ్లకు మాత్రమే చేస్తారు, వాళ్ళ ఓన్ బ్రాండ్స్ అనేది ఉండదు. అలాంటి బ్రాండ్స్ దగ్గరే మనం తయారు చేసి తెప్పించుకోవడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇది మన మన బ్రాండ్ మీద తయారైన ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్. అదేవిధంగా ఇది ఇండక్షన్ కుక్ టాప్. సో ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ అంటే అందరికీ తెలిసిందే, బట్ ఇప్పుడు గతంలో అల్యూమినియం బౌల్ ఉండేది, ఇప్పుడు మనం స్టెయిన్లెస్ స్టీల్ బౌల్ ఇస్తున్నాం, ఇన్నర్ బౌల్ అనేది. సో అదేవిధంగా ఇండక్షన్ అంటే ఇది ఇండక్షన్ కుక్ టాప్ కాదు, ఇన్ఫ్రారెడ్. ఇన్ఫ్రారెడ్ అంటే అడ్వాంటేజ్ ఏంటంటే మీకు లోపల నుంచి ఫ్లేమ్ వస్తుంది. ఇదంతా కూడా ఇది కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా రెడ్డిష్గా బయటకు వస్తుంది, ఫ్లేమ్ వస్తుంది. సో ఆ ఫ్లేమ్ వల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే జనరల్ ఇండక్షన్ కుక్ టాప్ మీద ఓన్లీ మ్యాగ్నెటిక్ బేస్ ఉన్న బౌల్ మాత్రమే పెట్టాలి. బట్ దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే దీని మీద మీరు ఏ బౌల్ అయినా పెట్టి కుకింగ్ చేసుకోవచ్చు. అంటే జస్ట్ లైక్ గ్యాస్. సపోజ్ మీరు అల్యూమినియం కుక్కరే వాడుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. అల్యూమినియం కుక్కర్ స్టవ్ మీద వాడుతున్నప్పుడు సడన్గా గ్యాస్ అయిపోయింది అనుకోండి, అదే కుక్కర్ తీసుకొచ్చి స్ట్రైట్ అవే దీని మీద పెట్టవచ్చు, కుకింగ్ అయిపోతుంది. అదే మీరు ఇండక్షన్ కుక్ టాప్ అనుకోండి, అది వేరే బౌల్లోకి మార్చాలి, ఆ బౌల్ ఇండక్షన్ బేస్డ్ అయి ఉండాలి, అది తీసుకొచ్చి ఇండక్షన్ స్టవ్ మీద పెడితే అప్పుడు మీకు కుకింగ్ అవుతుంది. బట్ ఇక్కడ ఆ ప్రాబ్లం లేదు. ఇది ఫ్లేమ్ వస్తుంది కాబట్టి ఏ బౌల్ అంటే మట్టి పాత్ర పెట్టండి, మీరు అల్యూమినియం పెట్టండి, బ్రాస్ పెట్టండి, కాపర్ పెట్టండి, ఎనీ ఐటమ్. సపోజ్ బ్రాస్లో మీరు బ్రాస్ బౌల్ పెట్టి స్టవ్ మీద పాయసం ఏదో చేస్తున్నారు అనుకోండి, సపోజ్ గ్యాస్ అయిపోయింది, అదే బౌల్ తీసుకొచ్చి దీని మీద పెడితే కుకింగ్ అయిపోతుంది 100%. సో ఇది లేటెస్ట్ ప్రోడక్ట్ ఇది. సో ఇది కూడా మన బ్రాండ్ మీద ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ట్రైప్లే టోప్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మన మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ప్రోడక్ట్, ఇది మన బ్రాండు, మన ఓన్ ప్రోడక్ట్ ఇది. సో ట్రైప్లే అంటే జనరల్గా మీకు మార్కెట్లో మనం చూసుకున్నట్లయితే 3 లేయర్ ప్రోడక్ట్ ఉంటుంది. అది మీకు మళ్ళీ నెక్స్ట్ స్లైడ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా ట్రైప్లే అంటే ఏంటి అనేది. సో ఇది ట్రైప్లే ప్రోడక్ట్స్. BMP2 ఇది, అది BMP1 ఉంది, ఇది BMP2 ప్యాకేజీ. ఇది కూడా సేమ్ 15,000 రూపీస్ ప్యాకేజ్ ఇది కూడాను. సో దీంట్లో మన యూటెన్సిల్, మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసే యూటెన్సిల్ ఏవైతే ఉన్నాయో ఒక 4 ఐటమ్స్ మనం ఇవ్వడం జరుగుతుంది. ఇది బిగ్ కడాయి ఉంటుంది. సో అంటే దీంట్లో ఆల్మోస్ట్ ఆల్ మీకు ఒక 1.5-2 kg కర్రీ ఉడుకుతుంది. అంటే ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తే ఈజీగా కుకింగ్ అవ్వడానికి పనిచేస్తుంది. అదేవిధంగా ఇది రైస్ బౌల్, దీంట్లో మల్టీపర్పస్ మీరు ఏది కావాలంటే అది కుకింగ్ చేసుకోవచ్చు. అదేవిధంగా సాస్ ప్యాన్, దీంట్లో మీరు చాయ్ కాసుకోవచ్చు, పాలు కాసుకోవచ్చు, సాంబార్ కాసుకోవచ్చు, ఎనీ వన్ మల్టీపర్పస్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇది ఫ్రై ప్యాన్. సో ఫ్రై ప్యాన్లో మీరు మల్టీపర్పస్ వాడుకోవచ్చు దీన్ని. ఈ విధంగా అంటే ఏవైతే మనం ప్రోడక్ట్స్ ఇస్తున్నామో ఇవన్నీ ప్రతిరోజు కిచెన్లో 100% ఉపయోగపడే ప్రోడక్ట్స్. రెగ్యులర్గా మీరు అంటే కిచెన్లోకి వెళ్ళారు అంటే 100% ఈ ప్రోడక్ట్స్ తోటి అవసరం ఉంటుంది. రెగ్యులర్గా ఉపయోగపడే ప్రోడక్ట్ మనం కిచెన్లోకి తీసుకోవడం జరుగుతుంది. అంటే జనరల్గా మార్కెట్లో అంటే నెట్వర్క్ మార్కెటింగ్ అనగానే, డైరెక్ట్ సెల్లింగ్ అనగానే ఏదో ఒక తెలియని ప్రోడక్ట్ని తీసుకొచ్చి దాని గురించి చెప్పి, దాని గురించి మోటివేషన్ చేసి, దాని గురించి ప్రమోట్ చేసి బిజినెస్ చేస్తాం. అంటే అది మనకి అవసరం ఉన్నా లేకపోయినా కామన్గా నెట్వర్క్ మార్కెటింగ్లో ఏం జరుగుతుంది అని అంటే ఇన్కమ్ సోర్స్ కోసం ఆలోచించేసి ఇన్కమ్ వస్తుంది కదా అన్న ఉద్దేశంతో ఒక్క ప్రోడక్ట్ మీద ఎక్కడో ఒక చోట కాంప్రమైజ్ అయ్యి ఐటమ్ మనం తీసుకుని వాడుకోవడం జరుగుతుంది. అంటే బలంతాన తీసుకోవడం జరుగుతుంది, బలవంతంగా తీసుకుని మనం ఆ ప్రోడక్ట్ని వాడుకోవడం జరుగుతుంది. బట్ ఇక్కడ మనకు ఆ పరిస్థితి లేదు. మనం ఈజీగా బిజినెస్ చేసుకోవడానికి ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ అంటే ప్రతి ఇంటిలో, ప్రతి కిచెన్లో ఈ ప్రోడక్ట్ అవసరం. మీరున్న చుట్టుపక్కల ఉన్న ఇళ్ళు ఏవైతే ఉన్నాయో, మీ ఇంటి చుట్టూ ఉన్న 100 ఇళ్ళు, 1000 ఇళ్ళు, 10 ఇళ్ళు ఏవైతే ఉన్నాయో ప్రతి ఇంట్లో ఒక ప్రోడక్ట్ అమ్మొచ్చు, ప్రతి ఇంట్లో ఒక ప్రోడక్ట్ మనం పెట్టచ్చు. కరెక్ట్గా కానీ ప్లాన్ చేసుకుని వర్కౌట్ చేసుకోగలిగితే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ ప్రతి కిచెన్లో అవసరం. అది కూడా రెగ్యులర్గా అవసరం. రెగ్యులర్గా అంటే కంపల్సరీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో మ్యాండేటరీ అనుకోండి, ఖచ్చితంగా అవసరమైన ప్రోడక్ట్. కాబట్టి ఈ ప్రోడక్ట్ని మనం కరెక్ట్గా అర్థం చేసుకుని కానీ ప్రమోట్ చేయగలిగితే అద్భుతాలు చేయొచ్చు. సో అదేవిధంగా ప్రెషర్ కుక్కర్.
అంటే జనరల్గా మనకు ఓన్లీ కుకింగ్ వెసల్సే కాదు, ప్రెషర్ కుక్కర్స్ కూడా ఇప్పుడు ట్రైప్లే రావడం జరిగింది. సో ప్రెషర్ కుక్కర్స్ కూడా ట్రైప్లే వచ్చింది. దీంట్లో మీరు పప్పు చేసుకోవచ్చు, రైస్ చేసుకోవచ్చు, కర్రీస్ చేసుకోవచ్చు, ఎనీ వన్ మీరు ఏదైనా చేసుకోండి. ఏదైతే ఇంతకు ముందు అల్యూమినియం ప్రెషర్ కుక్కర్స్లో వాడుకున్నారో, ఎలా అయితే వాడుకున్నారో అలానే మీరు ట్రైప్లే కుక్కర్ను కూడా 100% వాడుకోవచ్చు. సో అంటే కర్రీస్కే కాదు, మీకు మిగతా అన్నిటికీ కూడా మనం ఇవ్వడం జరిగింది. ఆల్ ప్రొడక్ట్స్ ఏదైతే కిచెన్కి అవసరమో అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ వన్ సేమ్ యూటెన్సిల్స్, కొంచెం సైజెస్ ఎక్కువ తక్కువలు ఉంటాయి, చిన్న సైజు పెద్ద సైజు అట్లా కొన్ని. ఇది ఒక 5 పీస్ సెట్ అనేది సెట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కుక్కర్ ప్లస్ యుటెన్సిల్ ఇవ్వడం జరిగింది. అంటే ఓన్లీ ఒక ప్యాకేజ్ తీసుకుంటే ఓన్లీ యుటెన్సిల్లే కాకోకుండా ఇక్కడ యుటెన్సిల్స్తో పాటు కుక్కర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది మల్టీపర్పస్ ఉపయోగపడుతుంది. సో అదేవిధంగా నెక్స్ట్ మిక్సీ, అంటే కిచెన్లో మిక్సీ కూడా అవసరం కాబట్టి మనం మిక్సీ కూడా లాంచ్ చేసినాం. అయితే ఈ మిక్సీ కూడా బ్లూజే బ్రాండ్ పేరు మీదే ఉంటుంది. మనం ఈ మిక్సీలు కూడా మనం మ్యానుఫ్యాక్చర్ చేయము, ఇది కూడా అవుట్ సోర్సింగే, మన బ్రాండ్ మీద తయారు చేపించి తెచ్చుకుంటాం. ఇది కూడా 1000 వాట్స్ హెవీ డ్యూటీ మోటార్, కాపర్ వైండింగ్, 100% కాపర్ వైండింగ్. సో జనరల్గా మార్కెట్లో ఏముంటుందంటే 550 వాట్స్ నుంచి ఉంటుంది. జనరల్ కామన్గా మనం చూసుకున్నట్లయితే 550 వాట్స్ ఉంటుంది ఏ మిక్సీ అయినా. సారీ, 550 వాట్స్ ఉంటుంది కామన్గా. సో మన దగ్గర 1000 వాట్స్ డబల్ పవర్ అంటే హెవీ డ్యూటీ మిక్సీ ఇవ్వడం జరిగింది. ఇది జనరల్గా మన మార్కెట్లో చూసుకున్నట్లయితే ఈ మిక్సీ ఒకటే ఇంచుమించుగా 13,000-14,000 ఉంది. బయట మనం వేరే బ్రాండ్స్ మనం చూసుకున్నట్లయితే మన దగ్గర రెండు కలిపి ప్రెషర్ కుక్కర్ ప్లస్ మిక్సీ కలిపి 15,000లో ఇవ్వడం జరుగుతుంది. సో ఇది కూడా రెగ్యులర్గా కిచెన్లో అవసరమయ్యే ప్రోడక్ట్ కాబట్టి సో ఇది కూడా తీసుకోవచ్చు. అంటే మీకు ఏది అవసరము, మీకు ఏది నచ్చింది, ప్రజెంట్ మీ ఇంట్లోకి ఏది నీడ్ ఉందో అది తీసుకోండి. అది తీసుకుని మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఇలా 10,000లో ప్రొడక్ట్స్, అదేవిధంగా 6,000లో ప్యాకేజ్ ఉంది, అదేవిధంగా 6,000 సెకండ్ ప్యాకేజ్ అండ్ 6,000లో థర్డ్ ప్యాకేజ్. అయితే ఈ ఇన్ఫ్రారెడ్లో ఇప్పుడు 6,000లో మనం ఇంకోటి ఏం చేసినామంటే ఎక్స్ట్రా గ్రిల్ది ఒకటి ప్లాన్ చేసినాం. గ్రిల్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే అది కింద నుంచి ఫ్లేమ్ వస్తుంది కాబట్టి స్టవ్ లాగా దీని మీద గ్రిల్ పెట్టుకుని మీరు చపాతీలు చేసుకోవచ్చు, తందూరి చికెన్ చేసుకోవచ్చు, అంటే బార్బిక్యూ స్టేషన్లో ఏదైతే చేసుకోవచ్చు ప్లాటర్స్, వెజ్ ప్లాటర్, నాన్ వెజ్ ప్లాటర్, తందూరి చికెన్, సో లెగ్ పీసెస్, మీకు నాన్ వెజ్ అండ్ వెజ్ ఏదైనా చేసుకోవచ్చు అన్నట్టు. ఇది మల్టీపర్పస్ ఉపయోగపడుతుంది. ఇది కూడా 6,000లో మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ వాటర్ ప్యూరిఫైర్, ఆల్కలైన్ వాటర్ జగ్. సో జనరల్గా మార్కెట్లో ఇప్పుడు మనం చూస్తున్నాం ఏంటంటే అన్ని చోట్ల మనం ఎక్కడికి వెళ్ళినా కూడా వాటర్ ద మేజర్ ప్రాబ్లం అయిపోతుంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్ఓ వాటర్ తాగొద్దు అని చాలా మంది చెప్తున్నారు. ఎందుకంటే దాంట్లో టీడీఎస్ కౌంట్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి. ఆర్ఓ వాటర్ తాగినా కూడా పెద్ద ప్రయోజనం లేదు. ఎందుకు అని అంటే జనరల్గా బాడీలో ఎనీ ఆర్గాన్, మీరు ఏ ఆర్గాన్ తీసుకున్నా, లివర్ తీసుకున్నా, కిడ్నీస్ తీసుకున్నా, ఏది తీసుకున్నా కూడా ఎనీ ఆర్గాన్ మినిమం 7.32 pH లెవెల్ నుంచి అప్ లెవెల్ ఉంటుంది. అంటే 7.4 pH ఉండాలి. బట్ మనం ఈరోజు తీసుకున్న ఆర్ఓ వాటర్స్ ఏవైతే ఉన్నాయో 4 pH ఉంటుంది. సో 4 pH వాటర్ ఏ ఆర్గాన్కి కూడా సూటబుల్ కాదు. 100% మనం ఆర్ఓ వాటర్ తాగొద్దు అనేది ప్రతి సైంటిస్ట్, ప్రతి డాక్టర్ చెప్తున్నారు. కొన్ని గవర్నమెంట్స్, రాజస్థాన్ గవర్నమెంట్ అయితే కంప్లీట్ ఆర్ఓ వాటర్ని బ్యాన్ చేసింది. అక్కడ ఆర్ఓ వాటర్ అమ్మడానికి లేదు, ఆర్ఓ వాటర్ తాగడానికి లేదు. ఎంటైర్ రాజస్థాన్ మొత్తం గవర్నమెంటే సప్లై చేస్తుంది. సో దాంట్లో ఏంటంటే టీడీఎస్ కౌంట్ ఉంటుంది 150 వరకు, 150 to 300 వరకు టీడీఎస్ కౌంట్ వాటర్ తాగొచ్చు ఏ పర్సన్ అయినా, ఏమి ఇబ్బంది లేదు. జనరల్గా ఆర్ఓ వాటర్లో టీడీఎస్ మనకి 30 to 40 ఉంటుంది. అంటే ఏవైతే టీడీఎస్ ఉందో, అంటే మినరల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసేసి ప్యూరిఫై చేసి వాటర్ని ఇవ్వడం జరుగుతుంది. జస్ట్ అంటే ఆర్ఓ వాటర్ అంటే జస్ట్ లైక్ డిస్టిల్ వాటర్ అనుకోండి. అలాంటి వాటర్ని మనం తాగుతున్న పరిస్థితుల్లో చాలా, అంటే జనరల్గా డిసీజ్ అనేది రావడానికి కారణం కూడా అక్కడి నుంచి ఏదైతే ఆర్గాన్స్కి కావాల్సిన pH లెవెల్ ఉందో అది ఆ వాటర్ నుంచి దొరకడం లేదు. సో ఇప్పుడు దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో మనకి 8.5 pH నుంచి 8.5 నుంచి 9.5 వరకు pH లెవెల్ ఉంటుంది. సో ఇది హయ్యర్ సైడ్, అంటే 7.5 కంటే ఎక్కువ pH లెవెల్ ఉంది కాబట్టి 100% ఆర్గాన్కి సేఫ్ సైడ్ వాటర్. ప్లస్ దీంట్లో మనం ఏంటంటే కొంచెం టీడీఎస్ సెట్ చేసుకోగలిగితే ఒక 150 వరకు టీడీఎస్ని సెట్ చేసి పెడితే ఏదైతే ఆర్ఓ వాటర్స్ ఉన్నాయో, ఆర్ఓ మిషన్స్ ఉన్నాయో దాంట్లో టీడీఎస్ సెట్టింగ్ ఉంటుంది. ఆ టీడీఎస్ సెట్ చేసి 150 వరకు ఆ వాటర్ని మనం ఇందులో పోస్తే 100% మనకు ఆల్కలినిటీ వస్తుంది. అది కళ్ళ ముందు మనం టెస్ట్ చేసి చూపించవచ్చు కస్టమర్కి. సో ఆల్కలైన్ వాటర్లో ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే వాటర్లో ఉన్న మాలిక్యూల్స్ అనేది చాలా తిన్నగా అవుతాయి. సో తక్కువ, అంటే చాలా తిన్నగా మాలిక్యూల్స్ అవ్వడం వల్ల సెల్స్ లోపలికి ఈజీగా పెనిట్రేట్ అవుతుంది. ఈజీగా పెనిట్రేట్ అయ్యి సెల్ని రీజనరేట్ చేస్తుంది, యాక్టివ్ చేస్తుంది.
సో అప్పుడు ఏమవుతుందంటే ఆర్గాన్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. సో సెల్లో ఉన్న లోపల ఉన్న ఏదైతే డస్ట్ వేస్ట్ ఉందో దాన్ని ఈజీగా బయటకు తీయగలుగుతుంది. అంటే సింపుల్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే సెల్లోకి ఈజీగా పెనట్రేట్ అవుతుంది అని చెప్పడానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, సపోజ్ మనం ఒక 2 గ్లాసెస్ వాటర్ తాగినాం అనుకోండి. కామన్గా టూ టూ గ్లాసెస్ వాటర్ తాగి మనం 4 అడుగులు వేస్తుంటే ఏమవుతుందంటే పొట్టలో కదిలినట్టుంది, అంటే బ్లోటింగ్ అనిపిస్తుంది, కదులుతున్నట్టు, నీళ్ళు కదులుతున్నట్టు సప్పుడు వస్తుంటుంది. సో అదే విధంగా మనం ఇదే ఆల్కలైన్ వాటర్ని మీరు 1 లీటర్ వాటర్ తాగండి. 1 లీటర్ వాటర్ తాగి జస్ట్ 1 మినిట్ ఇట్లా నడిచి చూడండి, వాటర్ తాగిన ఫీలింగే అనిపించదు. కారణం ఏంటంటే వాటర్లో ఉన్న మాలిక్యూల్స్ తిన్నుగా ఉండడం వల్ల సెల్లోకి ఇమీడియట్లీ పెనిట్రేట్ అయిపోయి బాడీ అబ్జర్వ్ చేసేసుకుంటుంది వాటర్ని. దానివల్ల ఏమవుతుందంటే ఆర్గాన్స్ అన్నీ కూడా యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. దానివల్ల బాడీలో అంటే ఏదైతే డిసీజెస్ జనరేట్ అవుతాయో వాటిని కాకుండా కంట్రోల్ చేయగలుగుతుంది. అంటే ఇంకా ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ ఉంది. నెక్స్ట్ సపరేట్గా మళ్ళీ మనం ఒక క్లాస్ తీసుకుందాం. సో ఇప్పుడున్న ట్రెండ్లో ఆల్కలైన్ వాటర్ అనేది బాగా ట్రెండ్ అవుతున్న ప్రోడక్ట్. ఇది కూడా యూస్ఫుల్ ప్రోడక్ట్, 100% ప్రతి ఇంటికి అవసరం కూడా ఈ ప్రోడక్ట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో. అంటే ఆల్రెడీ ఆల్కలైన్ వాటర్ చాలా మంది మిషన్స్ పెట్టిన కొన్ని హౌసెస్ ఉన్నాయి. అలాంటి వాళ్ళకి కాకపోయినా ప్రతి ఇంట్లో, మనం రూరల్లో కూడా ప్రతి ఇంట్లో ఈ ప్రోడక్ట్ అవసరం. ఇప్పుడు రూరల్లో కూడా గవర్నమెంట్ వాటర్ సప్లై చేస్తుంది. ఆ వాటర్ని కొంచెం ప్యూరిఫై చేసి దీంట్లో పోసుకున్నట్లయితే, అంటే గవర్నమెంట్ వాటర్ కూడా పోయొచ్చు, బట్ మనం ఏదైతే ఫిల్టర్ ఇక్కడ 8000 లీటర్స్ కెపాసిటీ అంటున్నామో, సో అది కొంచెం తగ్గుతుంది. కారణం ఏంటంటే మీకు గవర్నమెంట్ వాటర్ సప్లై, కృష్ణా వాటర్ అయినా, మీరు గోదావరిదైనా, మంజీరా అయినా, ఏదైనా తీసుకోండి, ఆ వాటర్ని మీరు ఒక గ్లాస్లో పెట్టి ఒక 1 or 2 days పెట్టి ఉంచండి, జస్ట్ అట్లా వాటర్ని. ఆటోమేటిక్గా కింద మడ్డిలాగా పేరుకుంటుంది, అంటే మట్టి ఏదైతే ఉంటుందో దాంట్లో అది కిందకి జమ అయిపోతుంది. సో అది జనరల్గా వాటర్లో ఉంటుంది కాబట్టి, కామన్గా అంటే రివర్ వాటర్లో ఖచ్చితంగా ఉంటుంది. అది మనం కామన్ ప్యూరిఫై చేసుకుంటాం కాబట్టి మనకి అది వెళ్ళిపోతుంది. అయితే ఆ వాటర్ని ఇక్కడ డైరెక్ట్గా పోయడం వల్ల ఈ ఫిల్టర్ ఏదైతే ఉందో, ఈ వైట్ కలర్ ఫిల్టర్ ఏదైతే ఉందో, ఇది పైన ఉంటుంది, ఇది మెయిన్ ఫిల్టర్ అవుతుంది. సో దీంట్లో పోసినప్పుడు ఏమవుతుందంటే ఆ మడ్డి దీంట్లో జామ్ అయిపోయి మనం అనుకున్న 8000 లీటర్స్కి రాకపోవచ్చు. సో అది తక్కువ లీటర్స్కి రావచ్చు. అందువల్ల ఏంటంటే దీన్ని మినరల్ వాటర్కి కనెక్ట్ చేసి, బట్ దాంట్లో 150 TDS మీరు మెయింటైన్ చేసి దీంట్లో పోసుకున్నట్లయితే 100% మీకు 8000 లీటర్స్ అంటే నా క్యాల్కులేషన్స్ ప్రకారం పర్ డే మనం ఒక 20 లీటర్స్ ఇంట్లో తీసుకున్నా కూడా, మినిమం 20 లీటర్స్ తీసుకున్నా కూడా డివైడెడ్ బై 20 అంటే మనకి 400 days వస్తుంది, ఆల్మోస్ట్ 1 year అబవ్ వస్తుంది. సో 8000 లీటర్ వరకు ఇది పనిచేస్తుంది. తర్వాత మనం ఫిల్టర్స్ కావాలనుకున్నప్పుడు ఈ ఫిల్టర్స్ రెండు కూడా మళ్ళీ రీసేల్లో పర్చేస్ చేసుకోవచ్చు. మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా బాటిల్ అనేది పనిచేస్తుంది. సో ఇది రీసెంట్లీ మన లీడర్స్ రిక్వైర్మెంట్ మీద ఈ ప్రోడక్ట్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ట్రెండీ ప్రోడక్ట్ కూడా, మార్కెట్లో ఇప్పుడు ప్రజెంట్ నీడెడ్ ప్రోడక్ట్ కూడా. కాబట్టి దీంతో అయినా సరే మీరు జస్ట్ 6000 రూపీస్లో ఒక వాటర్ ఫిల్టర్ ఇంట్లో ఆరోగ్యాన్ని బాగు చేసుకుంటూ కూడా మనం లైఫ్ టైం ఇన్కమ్ని ఎర్న్ చేసుకోవడానికి ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీని క్రియేట్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా ట్రైప్లే అని మనం అనుకున్నాం కదా ఇంతకు ముందు. సో ట్రైప్లే ఏంటంటే జనరల్గా ట్రైప్లే అనేది 3 లేయర్స్, 3 లేయర్ని ట్రైప్లే అంటాం. ట్రైప్లే కన్స్ట్రక్షన్ అంటే 3 లేయర్ కలిపితే ట్రైప్లే కన్స్ట్రక్షన్ అంటాం జనరలీ. అంటే 3 లేయర్లు ఏముంటుంది, 2 లేయర్స్ వచ్చి స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది, ఇది స్టెయిన్లెస్ స్టీల్, అండ్ ఈ లేయర్ కూడా స్టెయిన్లెస్ స్టీల్. మిడిల్ లేయర్ అల్యూమినియం ఉంటుంది. జనరల్గా మిడిల్ లేయర్ అల్యూమినియం ఎందుకు పెడతామంటే అల్యూమినియం అనేది ఫాస్ట్ హీట్ కండక్టర్ అండ్ ఫాస్ట్ పవర్ కండక్టర్ ఆల్సో. అందుకే మీకు హెవీ లైన్స్ అన్ని కూడా చూడండి అల్యూమినియం ఉంటుంది, అంటే కరెంట్ని చాలా స్పీడ్గా పాస్ చేస్తుంది. అదేవిధంగా హీట్ని కూడా చాలా స్పీడ్గా ప్రొడ్యూస్ చేస్తుంది. బౌల్ మనం ఇలా పెట్టంగానే హీట్ అయిపోతుంది అల్యూమినియం వల్ల. సో అందువల్ల మిడిల్ లేయర్ని అల్యూమినియం పెట్టడం జరుగుతుంది. అల్యూమినియం వల్ల ఏమవుతుందంటే ఎంటైర్ బౌల్ ఫాస్ట్గా హీట్ ఎక్కుతుంది. సో ఫాస్ట్గా హీట్ ఎక్కడం వల్ల ఏమవుతుందంటే కుకింగ్ కూడా చాలా స్పీడ్గా అవుతుంది. అండ్ దీంట్లో బేసిక్ ఫస్ట్ లేయర్ 304 స్టెయిన్లెస్ స్టీల్ గ్రేడ్ ఉంటుంది. ఇది యూనివర్సల్ గ్రేడ్, ప్రపంచం మొత్తం వాడే స్టెయిన్లెస్ స్టీల్. ప్రపంచం మొత్తం కుకింగ్ వెసల్ కోసం ఏదైతే గ్రేడ్ వాడుతుందో దట్ ఈస్ కాల్డ్ 304. మన కంపెనీ కాదండి, ప్రపంచంలో ఏ కంపెనీ అయినా కుకింగ్ వెసల్ తయారు చేయాలంటే 304 తప్ప వేరే గ్రేడ్ లేదు. అయితే కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, ఇప్పుడు స్టీల్ ప్లేట్స్ కానీ, గ్లాసెస్ కానీ, స్పూన్స్ కానీ, కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. కుకింగ్ కాకుండా కొన్ని ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో డిఫరెంట్ గ్రేడ్స్ ఉన్నాయి. 204 ఉంది, 204 CU ఉంది, 310 ఉంది, డిఫరెంట్ గ్రేడ్స్ ఉన్నాయి. సో బేసిక్గా కుకింగ్కి మాత్రం 100% కుకింగ్ వెసల్కి వాడాలి అని అంటే 304 గ్రేడ్ ఓన్లీ. సో అది ఇన్నర్ లేయర్ వాడటం జరుగుతుంది, ఎందుకంటే ఇది కెమికల్ రియాక్షన్స్ ఉండదు,
100% ఫుడ్ న్యూట్రిషన్స్ ఎక్కడికి లాస్ అవ్వదు. కాబట్టి 304 గ్రేడ్ అనేది ఇన్నర్ లేయర్ ఉంటుంది. అవుటర్ లేయర్ వచ్చి 430 ఉంటుంది. 430 ఏంటనేది మ్యాగ్నెటిక్ స్టీల్ యాక్చువల్గా. సో కొంచెం మ్యాగ్నెటిక్ కంటెంట్ ఉంటుంది 430లో. ఇండక్షన్ బాటమ్ బౌల్ ఏదైతే ఉందో, ఇప్పుడు మన ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో బౌల్ ఉంది, ఆ బౌల్కైనా బాటంలో 430 ఉంటుంది. ఇండక్షన్ బౌల్ ఏదైనా ఈ ప్రపంచంలో ఇండక్షన్ మీద వాడే ఏ బౌల్కైనా సరే బాటమ్ లేయర్ 430 ఉంటుంది ఖచ్చితంగా. సో అది లేకపోతే మీకు ఆ మ్యాగ్నెటిక్ బేస్ లేకపోతే ఇండక్షన్ స్టవ్ మీద పెట్టలేం. కాబట్టి బాటమ్ లేయర్ ఎప్పుడు కూడా 304 వాడుతుంది కంపెనీ. సో 304 లేయర్ బాటంలో ఉంటుంది అండ్ 430 వచ్చి ఇన్నర్ లేయర్ ఉంటుంది. అయితే ఈ ఈ టోటల్ సర్కిల్ ఏదైతే ఉందో ఇది అంటే దీన్ని బేసిక్గా మనం సర్కిల్ అంటాం. రౌండ్ ప్లేట్స్ వస్తాయి. ఈ రౌండ్ ప్లేట్స్ అనేది ఇండియాలో మ్యానుఫ్యాక్చర్స్ లేవు. సో ఇంపోర్ట్ వస్తుంది జర్మనీ నుంచి, అక్కడి నుంచి, బయట నుంచి అన్ని చాలా కంట్రీస్ ఉన్నాయి. బట్ ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ లేదు ఇప్పటి వరకు అయితే. సో ఇంపోర్ట్ వస్తుంది. ఏ కంపెనీ అయినా ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే ఇంపోర్ట్ చేసుకుని సర్కిల్ తీసుకుని ఆ సర్కిల్ని మోల్డింగ్ చేయడం జరుగుతుంది. అంటే మనకు కావాల్సిన డైస్ ప్రకారం టోప్ కావాలా, టోప్ అంటే అదే రైస్ బౌల్ కావాలా, కడాయి కావాలా, ఫ్రై పాన్ కావాలా, సాస్ పాన్ కావాలా, బిర్యానీ హ్యాండిల్ కావాలా, ఇంకేది కావాలన్నా దాన్ని మనకు కావాల్సిన డైలో పెట్టి డీప్ డ్రాయింగ్ చేయడం జరుగుతుంది. సో ఇది ట్రైప్లై అంటే. సో ఇది మీకు ఏంటంటే గ్యాస్ స్టవ్ మీద వాడచ్చు అండ్ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, ఈజీ టు క్లీన్. అన్నిటికంటే బెస్ట్ ఏంటంటే ఈ ప్రోడక్ట్ అనేది ఈజీ టు క్లీన్, చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అంటే ఎక్కువ స్టిక్ అయిపోదు దానికి. సో జస్ట్ వాటర్ పోసి ఒక 1 మినిట్ ఉంచి ఇలా అంటే క్లీన్ అయిపోతుంది, అంత ఈజీగా క్లీన్ అవుతుంది. అండ్ ఫుడ్ కూడా న్యూట్రిషన్స్ లాస్ కావు ఫుడ్లో. సో లిటిల్ ఆయిల్ తోటి మనం కుకింగ్ చేసుకోవచ్చు. దీనివల్ల అడ్వాంటేజ్ ఇదే. జనరల్గా మనం ఇప్పటి వరకు చూసుకున్న అల్యూమినియం పాత్రలో మనం చూస్తే, సపోజ్ అల్యూమినియం పాత్రలో మీకు ఒక 5 స్పూన్స్, ఒక 6 స్పూన్స్ ఆయిల్ వేసి కుకింగ్ చేసే ఏదైనా కర్రీ ఉందనుకోండి, అదే మనం దీంట్లోకి వచ్చేటప్పటికి 2 to 3 స్పూన్స్ ఆయిల్ వాడితే సరిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు జనరల్గా డాక్టర్లు అందరూ చెప్తున్నారు ఆయిల్ తక్కువ వాడండి అని. బట్ అల్యూమినియంలో మీరు వాడినప్పుడు తక్కువ వాడటానికి సాధ్యం కాదు. ఎందుకంటే తక్కువ వాడారనుకోండి దానికి అతుకుపోతూ ఉంటుంది. సో గరిటతో కలుపుతూ ఉండాలి, ఎప్పటికప్పుడే మాడిపోతూ ఉంటుంది. కాబట్టి అల్యూమినియంలో తక్కువ ఆయిల్ తోటి వండలేము. అదే మీరు దీంట్లో తీసుకున్నట్లయితే లిటిల్ ఆయిల్ తోటి, ఎందుకంటే దీనికి స్టికింగ్ అంటుకుపోదు. సో అంటుకుపోదు కాబట్టి ఈజీ కుకింగ్ అవుతుంది. కాబట్టి లిటిల్ ఆయిల్ తోటి మనం కుకింగ్ చేసుకునే అవకాశం ఉంది. ఇంకోటి హీట్ 360 degrees హీట్ ఉంటుంది కంప్లీట్లీ. మీకు బౌల్ ఎట్ సైడ్ చూసిన అంటే బాటంలో ఏదైతే హీట్ ఉందో పైన కూడా సేమ్ హీట్ ఉంటుంది. కారణం ఏంటంటే ఫుల్ లేయర్ అల్యూమినియం ఉంది కాబట్టి మీకు బాటంలో ఉన్న హీటే పైన కూడా ఉంటుంది. కాబట్టి ఫుడ్ చాలా ఫాస్ట్గా కుకింగ్ అవుతుంది. దానివల్ల మీకు గ్యాస్ సేవ్ అవుతుంది అండ్ టైం సేవ్ అవుతుంది. యాక్చువల్ చెప్పాలంటే నవడేస్ ట్రైప్లై ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ సార్, మోస్ట్ ఇంపార్టెంట్. ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్ మన ఫ్యామిలీ ఆరోగ్యాన్ని బాగు చేసుకోవచ్చు అండ్ అట్ ద సేమ్ టైం క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఇన్కమ్ ఎర్నింగ్ చేయొచ్చు. సో ట్రైప్లైకి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ ఇవన్నీ కూడాను, ట్రైప్లై ఎలా ఉంటుంది, ఏంటి, ఎలా వాడాలి అనే డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వడం, ఇవన్నీ మీకు పీపీటీలోనే ఒకసారి స్టడీ చేసుకోండి అందరూ. అదేవిధంగా నెక్స్ట్ బిజినెస్ ఆపర్చునిటీ తీసుకున్నట్లయితే మన దగ్గర 5 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ సోర్స్ ఉంది. సో స్టార్టింగ్లో మనం అనుకున్నాం అంటే యాజ్ ఎ కస్టమర్గా మీరు ఎంటర్ అయ్యి జస్ట్ మీరు ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకుని కూడా ఐటెం పర్చేజ్ చేసుకోవచ్చు. రీపర్చేజ్లో అంటే రిటైల్ బోనస్ లాగా మీరు పర్చేజ్ చేసుకునే అవకాశం ఉంది. రిటైల్ బోనస్, ఫస్ట్ వన్ ఈస్ రిటైల్ బోనస్ అండ్ సెకండ్ టీమ్ సేల్స్ బోనస్ అండ్ టీమ్ మెంటర్ బోనస్ అండ్ ర్యాంక్ బోనస్ అండ్ రాయల్టీ బోనస్. ఈ 2 కూడా మంత్లీ బోనస్. ఈ 3 మీకు డైలీ ఇన్కమ్స్. ఇవన్నీ మంత్లీ ఇన్కమ్స్, ఈ డైలీ ఇన్కమ్. సో రిటైల్ బోనస్ అనేది మన దగ్గర 20% రిటైల్ బోనస్ ఉంటుంది. 20% అంటే మీకు నచ్చిన ఐటమ్ మీకు ఏది కావాలన్నా అంటే ఇనిషియల్గా పర్చేజ్ చేసుకోవచ్చు, మీరు మెంబర్ కాకుండా చేసుకోవచ్చు, మెంబర్ అయిన తర్వాత కూడా చేసుకోవచ్చు. కానీ వన్స్ మీకు మెంబర్ అయితే బిజినెస్ ఆపర్చునిటీ వస్తుంది. మెంబర్ కాకుండా 20% రిటైల్లో మీరు పర్చేస్ చేసుకుంటే జస్ట్ ఐటెం మాత్రమే వస్తుంది. మీరు ఏదైతే బయట షాపులో అమెజాన్లో మీరు ఏదైతే ఐటెం కొంటున్నారో ఆ విధంగా మీకు ఇక్కడ కేవలం ఐటెం మాత్రమే వస్తుంది. నో బిజినెస్ ఆపర్చునిటీ. వన్స్ ఒక్కసారి లైఫ్లో 1 time 1 product ఓన్లీ, లైఫ్లో 1 time 1 product ఆన్ ఎంఆర్పి మీరు పర్చేజ్ చేసినట్టయితే లైఫ్ టైం మీకు డిస్కౌంట్ రేట్ దొరుకుతుంది. లైఫ్ టైం మీకు ఏ ప్రోడక్ట్ కావాలన్నా 20% డిస్కౌంట్లో పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఫ్యూచర్లో మన స్టోర్స్ కూడా ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. స్టోర్సే కాదు,
విత్ ఇన్ 1 or 2 months లో మన పక్కనే మన ఆఫీస్లోనే ఏదైతే ప్రోడక్ట్ ఇప్పుడు ప్రెజెంట్ డెలివరీ ఇస్తున్నామో ఆ డెలివరీని గోడౌన్కి షిఫ్ట్ చేసి ఆ ప్లేస్లో స్టోర్ కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది. 1-2 monthsలో ఇక్కడ స్టోర్ లాంచ్ అవుతుంది. ఆ స్టోర్లో మీరు ఏది కావాలని 20% తీసుకోవచ్చు. దాంట్లో మీకు బ్రాస్ ఐటమ్స్ ఉంటాయి, కాపర్ ఐటమ్స్ ఉంటాయి, ప్లాస్టిక్ ఉంటుంది, గ్లాస్ వేర్ ఉంటుంది, క్రాకరీ ఉంటుంది, స్టీల్ ఐటమ్స్ ఉంటుంది. ఏ టు జెడ్ ఐటమ్స్ అన్నీ కూడా పెట్టడం జరుగుతుంది. ప్లేట్స్, గ్లాస్, స్పూన్స్, ఫోర్క్స్, లైటర్స్, చాక్స్, అన్ని ఆల్ ఐటమ్స్ వస్తాయి. కిచెన్కి ఏవైతే సంబంధించిన ఐటమ్స్ ఉన్నాయో అన్ని ఐటమ్స్ కూడా మనం ఇక్కడ ప్రస్తుతానికి ఆఫీస్లోనే ఒక స్టోర్ పెట్టాలని ఫస్ట్ స్టోర్ ప్లాన్ చేస్తున్నాము. అది విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఒక 2 to 3 months లోపలే ఈ స్టోర్ స్టార్ట్ అయిపోతుంది. తర్వాత ఎట్లైనా మనం బిగ్ స్టోర్స్ ప్లానింగ్ చేస్తున్నాం. అప్పుడు మీకు అంటే ఈ ఐటమ్స్తో పాటు మన గ్రాసరీ ఐటమ్స్ కూడా దొరుకుతాయి. అంటే ఉప్పులు, పప్పులు, షాంపూలు, పేస్టులు, పౌడర్లు, షాంపూలు అన్ని ఏ టు జెడ్ మీకు ఇంట్లో కావాల్సిన ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ మన స్టోర్లో దొరికే విధంగా ఉంటుంది. అది కూడా ఆల్ బ్రాండ్స్. అంటే జనరల్గా మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, కస్టమర్కి బలవంతంగా అంటగట్టి బిజినెస్ ఆపర్చునిటీ చూపించి ఇన్కమ్ వస్తుందని చెప్పి బలంతాన్ని అంటగట్టి బిజినెస్లోకి తేవాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు మనకు ఆ పరిస్థితి లేదు. ఈజీ వేలో మనం బిజినెస్ చేయొచ్చు. అదేవిధంగా కస్టమర్కి మన స్టోర్స్ కూడా జనరల్గా నెట్వర్క్లో ఎన్నో స్టోర్స్ ఇప్పటి వరకు చూసిన మార్కెట్లో, బట్ ఏది కూడా సక్సెస్ కాకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ సొంత బ్రాండ్లతో రావడం జరిగింది. సొంత బ్రాండ్లతో వచ్చినప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ ఉన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, నాకు తెలిసినప్పటి నుంచి మా ఇంట్లో మైసూర్ శాండ్లు వాడతారు. ఇప్పటికీ మైసూర్ శాండ్లే వాడుతున్నాం. సో సడన్గా ఇవాళ ఏదో కంపెనీ వచ్చి మార్చుకోండి, ఈ ప్రోడక్ట్ వాడితే మీకు ఇది అయిపోతుంది అది అయిపోతుంది అంటే నేను మార్చుకోలేను. ఏదో బలంతానికి బిజినెస్ ఆపర్చునిటీ వస్తుందని ఒక నెల కొంటా, వాడుకుంటా, ఒకసారి కొంటా, వాడేస్తా, అయిపోతుంది అక్కడికి. కానీ మన దగ్గర ఆ పరిస్థితి లేకోకుండా ఆల్ బ్రాండ్స్, మీకు నచ్చిన మైసూర్ శాండ్లు, మీకు నచ్చిన లక్స్, మీకు నచ్చిన చింతాల్, మీ ఇంట్లోకి వాడే పేస్ట్, మీ ఇంట్లోకి వాడే పౌడర్, మీ ఇంట్లోకి వాడే షాంపూ, మీ ఇంట్లోకి వాడే ఆయిల్ ప్యాకెట్, మీకు ఏ బ్రాండ్ అయితే కావాలో ఆ బ్రాండ్, అంటే జస్ట్ లైక్ డిమార్ట్ లాగా అన్ని ప్రొడక్ట్స్ అవైలబిలిటీ అయ్యే విధంగా మనం స్టోర్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. దానికి పునాది బేసిక్గా ఫస్ట్ మన ఆఫీస్లోనే ఒక చిన్న స్టోర్ అనేది ప్లాన్ చేయడం జరుగుతుంది. ఎందుకు అని అంటే మన ఆఫీస్ స్టార్ట్ చేయడం సిస్టమ్ కూడా అలానే స్టార్ట్ అయింది. జనరల్గా మనం ఆఫీస్ స్టార్ట్ చేసిన రోజున కూర్చోవడానికి ఒక చైర్ కూడా లేదు. ఒక సింగిల్ చైర్, ఒక సింగిల్ టేబుల్ వేసుకుని కూర్చున్నాను నేను. అక్కడి నుంచి ఈ రోజున ఈ స్థాయికి వచ్చినాం. సో స్టోర్స్ కూడా అదే విధంగా బేసిక్గా ఫస్ట్ ఆఫీస్లోనే ఒక చిన్న స్టోర్ స్టార్ట్ చేసి అక్కడి నుంచే పెద్ద స్టోర్స్కి వెళ్ళాలి అనే ఒక ఆలోచనతోటి మనం ప్లానింగ్ చేస్తున్నాం. జనరల్గా మనం మార్కెట్లో చూస్తుంటాం, ప్యారడైజ్ అని బోర్డ్స్ వేస్తుంటాడు. 1953లో ప్యారడైజ్ ఎలా ఉండేది, ఈరోజు ప్యారడైజ్ ఎలా ఉందనేది. సో అలా కావాలి అనే ఒక కళ, అలా కావాలనే ఒక సంకల్పంతో మనం డే 1 నుంచి అడుగులు వేసుకుంటూ వస్తున్నాము. అలా చేసి తీరదాం డెఫినెట్లీ, దాంట్లో క్వశ్చనే లేదు. మనం ఏదైతే అనుకుంటున్నామో 100% అనుకున్నట్లుగానే చేస్తున్నామో. మనం అనుకున్న దానికంటే కూడా మార్కెట్ నుంచి గుడ్ సపోర్ట్, అంటే వెరీ గుడ్ సపోర్ట్ ఉంది. రియల్గా చెప్పాలని అంటే కంపెనీ అదృష్టం, నా అదృష్టం అనుకోవాలి. మన దగ్గర మంచి లీడర్స్, అంటే డెడికేటెడ్ లీడర్స్, మనసు పెట్టి ఇది నాది అని పనిచేసే ఒక లీడర్షిప్ ఉంది. కాబట్టి మనం అనుకున్న దానికంటే చాలా స్పీడ్గా బిజినెస్ గ్రో అవుతున్నాం. డెఫినెట్లీ ఈ గ్రో అవ్వడంలో మీరందరూ భాగస్వాములై మీరందరూ కూడా కరోడ్పతులు కావాలి, మీరందరూ బిజినెస్ ఓనర్లు కావాలనేది నా కోరిక, నా ఆకాంక్ష. 100% చేసి తీరుదాం డెఫినెట్లీ. సో ఈ రిటైల్ బోనస్ అనేది మనం ఈ విధంగా యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి బిజినెస్ సో టీమ్ సేల్స్ బోనస్లు ఏంటంటే జనరల్గా మన దగ్గర 3 ప్యాకేజెస్ ఉన్నాయి కాబట్టి 3 రకాల ఇన్కమ్ సోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. అయితే ఈ టీమ్ సేల్స్ బోనస్ అనేది ఏంటంటే 15,000 ప్రోడక్ట్ మనం ఏదైతే పర్చేజ్ చేస్తామో దాన్ని బీవీస్ కింద కన్వర్ట్ చేయడం జరుగుతుంది కంపెనీ. సో బీవీస్ కింద కన్వర్ట్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఏ ప్యాకేజీలో ఎంటర్ అయినా కూడా బీవీల కింద కన్వర్ట్ అయితే ఈజీగా పేఅవుట్ అనేది డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. సో జనరల్గా ఏ ప్రోడక్ట్కైనా మన దగ్గర ఒక బీవీ అనేది ఇవ్వడం జరిగింది. 15,000 ప్యాకేజ్ అయితే 7,500 బీవీ అండ్ 5,000 బీవీ అండ్ 2,500 బీవీ. సో ఇది 10,000 ప్యాకేజ్, ఇది 15,000 ప్యాకేజ్, ఇది 6,000 ప్యాకేజ్. అయితే జనరల్గా కమిషన్ డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు మనం క్యాలిక్యులేషన్స్ ఎలా ఉంటుందంటే బీవీస్ మీద పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ చేయడం జరుగుతుంది. బీవీస్ మీద మనం 20% నుంచి 28% వరకు కమిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో 20% అన్నట్లయితే మనం 7,500 మీద 1,500 రూపీస్ పేర్ ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. 22%లో మనం తీసుకుంటే 1,650 ఇవ్వడం జరుగుతుంది. 24%లో తీసుకున్నట్లయితే 1,800 పేర్ ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ 26% తీసుకున్నట్లయితే 1,950 వస్తుంది. 28% మీరు తీసుకున్నట్లయితే 2,100 వస్తుంది. సో ఈ విధంగా మనం అంటే లెవెల్ 1 నుంచి లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 5 అంటే విడ్త్ వైజ్గా మనం
బైనరీ ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఇదేంటనేది నెక్స్ట్ స్లైడ్లో మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా మనం 10,000 ప్రొడక్ట్ పర్చేజ్ చేస్తే 5,000 బీవీలోకి ఎంటర్ అవుతాము. ఇక్కడ 1,000 రూపీస్ వస్తుంది ఫస్ట్ ప్రాఫిట్ లెగ్లో, అండ్ సెకండ్ ప్రాఫిట్ లెగ్ 1,100 వస్తుంది, 1,200 వస్తుంది, 1,300 వస్తుంది, 1,400. అంటే 1,100 రూపీస్ నుంచి మనం 1,400 రూపీస్ వరకు కూడా పేర్ ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం తీసుకున్నట్లయితే 1,500 రూపీస్ నుంచి 2,100 వరకు కూడా మనం పేర్ ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మన దగ్గర 2,100 పేర్ ఇన్కమ్ ఉంది అన్న విషయాన్ని మనం కరెక్ట్గా అర్థం చేసుకుని అర్థమయ్యేలా చెప్పగలిగితే మీరు అనుకున్న దానికంటే డబుల్ త్రిబుల్ బిజినెస్ వస్తుంది. 1,500 కాదు, 2,100 కూడా మన దగ్గర పేర్ ఇన్కమ్ ఉంది అనేది కరెక్ట్గా అర్థమయ్యేటట్టు మీరు చెప్పగలిగితే, ప్లాన్ని కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే అద్భుతమైన ఇన్కమ్ సోర్స్ తీయొచ్చు. సో అదేవిధంగా క్యాపింగ్ అంటే ప్రతి బైనరీకి ప్రతి ఐడికి ఒక సీలింగ్ అనేది ఉంటుంది కాబట్టి, సో ఒక ఐడికి సీలింగ్ కేవలం అంటే 20% ఐడికి అయినా 22% ఐడికి అయినా 3 lakhs బీవీ అనేది ఇవ్వడం జరుగుతుంది. 20% ఐడికి మీకు 3 lakhs బీవీ సీలింగ్ తీసుకున్నట్లయితే 60,000 రూపాయలు వస్తుంది. అదే 22% ఐడి మీద మీకు 3 lakhs బీవీ సీలింగ్ తీసుకుంటే 66,000 వస్తుంది. 24% ఉన్న ఐడి మీద మీరు సీలింగ్ తీసుకున్నట్లయితే 72,000 వస్తుంది. 26% అయితే మీకు 78,000 వస్తుంది. 28% ఉన్న లెగ్లో మీకు బిజినెస్ వచ్చినట్లయితే 84,000 సీలింగ్ వస్తుంది. అంటే ఒక్క ఐడి మీద మీరు ఎన్ని సీలింగ్లైనా తీయొచ్చు. అన్లిమిటెడ్ సీలింగ్స్, నో లిమిటేషన్. సో ఈ విధంగా సీలింగ్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అదే 5,000కి అయితే 2 lakhs బీవీ అండ్ 2,500కి అయితే 1 lakh బీవీ. సో ఇక్కడ సీలింగ్స్ అన్ని కూడా దాని ప్యాకేజ్ ప్రకారం సీలింగ్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది బేసిక్ అంటే ఇన్కమ్ సోర్సు. దీన్ని నెక్స్ట్ క్లియర్గా మీకు ఇంక ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్గా మనం ఇన్కమ్ అంటే నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలి, నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తున్నాం అని అంటే ప్రతిదానికి కూడా ఒక ప్లాన్, ఇన్కమ్ ప్లాన్ అనేది ఉంటుంది. ఆ ఇన్కమ్ ప్లాన్లో డిఫరెంట్ ఇన్కమ్ ప్లాన్స్ ఉంటాయి. లెవెల్ ఇన్కమ్ ప్లాన్ అని, బోర్డ్ ఇన్కమ్ ప్లాన్ అని, తర్వాత లెగ్ వైజ్ ఇన్కమ్ ప్లాన్ అని, బైనరీ ఇన్కమ్ అని డిఫరెంట్ ఇన్కమ్ ప్లాన్స్ ఉంటాయి. సో మనది కూడా బేసిక్గా బైనరీ ఇన్కమే. బట్ బైనరీ ఇన్కమ్లో డిఫరెంట్ బైనరీ, దీన్ని మనం హైబ్రిడ్ బైనరీ అంటాము. సో ఈ హైబ్రిడ్ బైనరీ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే 1 పవర్ లెగ్, మల్టిపుల్ ఇన్కమ్ లెగ్స్. జనరల్గా బైనరీలో ఏముంటుంది అంటే ఒక్కసారి మీరు ఎంటర్ అయిన తర్వాత అంటే వన్స్ మనం ఒక 2 సేల్స్ ఇంట్రడ్యూస్ చేస్తే ఈ 2 సేల్స్ కింద మాత్రమే బిజినెస్ వస్తుంది. లైఫ్ టైం మనకి ఒక్క ఐడి మీదే ఒక్క సీలింగ్ మాత్రమే వస్తుంది. ఇది జనరల్గా బైనరీ సిస్టమ్ ఉంటుంది. సో అదే మన దగ్గర తీసుకున్నట్లయితే ఒక్క వ్యక్తి ఎన్ని సీలింగ్లైనా తీయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వ్యక్తి పవర్ లెగ్ అనుకుందాం. ఒక్క పవర్ లెగ్ మీద మల్టిపుల్ ఇన్కమ్ లెగ్స్ ఉంటాయి. మల్టిపుల్ ఇన్కమ్ లెగ్స్ ఏంటంటే ఫస్ట్ లెగ్ మీరు ఇంట్రడ్యూస్ చేస్తే ఈ రెండింటికి కలిపి మీకు 1,500 రూపీస్ పేర్ ఇన్కమ్ వచ్చింది, రైట్? సపోజ్ దీని కింద బిజినెస్ వచ్చింది అనుకోండి, పేర్ ఇన్కమ్ మీకు 1,500 రూపీస్ వస్తుంది. ₹1,500. ఈ విధంగా అన్లిమిటెడ్ డెప్త్ 1:1 రేషియో. సేల్ 1, సేల్ 2లో ఏదైతే బిజినెస్ వస్తుందో అన్లిమిటెడ్ ఇన్కమ్ డెప్త్లో 1:1 రేషియోలో మీకు 1,500 రూపీస్ పేర్ ఇన్కమ్ రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఒక 1,000 మెంబర్స్, అండ్ ఇక్కడ ఒక 1,000 మెంబర్స్ వచ్చిన వీళ్ళ కింద ఒక్క సేల్ వచ్చినా కూడా మీకు ఇక్కడ పేర్ మ్యాచ్ అవుతుంది, 1,500 రూపీస్ రావడం జరుగుతుంది. సో ఇది బైనరీలో ఉన్న జనరల్ కామన్ అడ్వాంటేజ్. అదే మన దగ్గర తీసుకున్నట్టయితే ఈ ఒక్క లెగ్గలోనే కాదు అండ్ నెక్స్ట్ సపోజ్ ఈ 2 legs అయిపోయిన తర్వాత మీకు ఎవరన్నా ఇంకొక సేల్ వచ్చింది అనుకో, నెక్స్ట్ ఇంకొక సేల్ వస్తే ఇక్కడ డైరెక్ట్గా మీరు ఇంట్రడ్యూస్ చేస్తే మీకు దీని మీద 1,650 పేర్ ఇన్కమ్ వస్తుంది. అండ్ సపోజ్ దీని తర్వాత ఇంకొక డైరెక్ట్ సేల్ వచ్చింది అనుకోండి, డైరెక్ట్గా మీకు 1,800 రూపీస్ వస్తుంది. అదే ఇంకో డైరెక్ట్ సేల్ వచ్చింది అనుకోండి 1,950 వస్తుంది. అదే ఇంకో డైరెక్ట్ సేల్ వచ్చింది అనుకోండి 2,100 వస్తుంది. అయితే దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈ టోటల్ టీంలో ఎవరైతే స్పీడ్గా పనిచేస్తారో వాళ్ళు ఆటోమేటికల్లీ పవర్ లెగ్ అయిపోతారు. ఈ ఫస్ట్ పర్సనే పవర్ లెగ్గా ఉంటాడు అనేది ఏమి ఉండదు. ఎందుకంటే ఈ ఫస్ట్ పర్సన్ సపోజ్ ఒక 2 సేల్స్ వేసాడు అనుకుందాం, ఇతను ఒక 5 సేల్స్ వేసాడు అనుకుందాం. 5 సేల్స్ వేసాడు. సపోజ్ ఇతను ఒక 30 సేల్స్ వేసాడు అనుకుందాం, 30 సేల్స్.
ఇతను ఒక 20 సేల్స్ వచ్చినాయి అనుకుందాం, ఇతను ఒక 10 సేల్స్, ఇతను ఒక 3 సేల్స్ చేసి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు ఆటోమేటికల్లీ టీం ఏం తీసుకుంటుంది, ఫస్ట్ 30% ఇక్కడ వస్తాడు, ఇక్కడ వస్తాడు, అండ్ సెకండ్ 20 ఇక్కడ వస్తుంది, సెకండ్ లెగ్ ఇక్కడ, అండ్ 10 సేల్స్ది ఇక్కడ వస్తుంది. సో అప్పుడు 5 సేల్స్ది ఇక్కడ వస్తుంది, అండ్ 3 సేల్స్ది ఇక్కడ వస్తుంది, అండ్ 2 సేల్స్ ఇక్కడ వస్తుంది. అప్పుడు మీకు ఏమవుతుంది, ఇది ఇక్కడ 30 సేల్స్ వచ్చినాయి, ఇది పవర్ లెగ్ అయిపోతుంది ఆటోమేటికల్లీ. రిమైనింగ్ అన్నీ కూడా ఇన్కమ్ లెగ్స్. మీకు ఇన్కమ్ లెగ్స్ అంటే దీని మీద 20 సేల్స్, 20 పేర్స్ వస్తుంది, దీని మీద 10 పేర్స్ వస్తుంది, దీని మీద 5 పేర్స్ వస్తుంది, దీని మీద 3 పేర్స్ వస్తుంది, దీని మీద 2 పేర్స్ వస్తుంది. సో ఈ 20 పేర్స్ 1500 రూపీస్ వస్తుంది, ఇది మీకు 1650 వస్తుంది, అండ్ ఇది 1800 వస్తుంది, 1950 వస్తుంది, 2100 వస్తుంది. ఈ విధంగా మల్టిపుల్ ఇన్కమ్ లెగ్స్. ఒక్క పవర్ లెగ్ ఉంటే మీకు మల్టిపుల్ ఇన్కమ్ తీసుకోవచ్చు. ఒక్క పవర్ లెగ్ మీద మల్టిపుల్ ఇన్కమ్ లెగ్స్ని మీరు ఇన్కమ్ ఎర్నింగ్ చేయొచ్చు. అంటే మల్టిపుల్ సీలింగ్స్. దీని మీద ఒక సీలింగ్ వస్తుంది, దీని మీద ఇంకో సీలింగ్ వస్తుంది, దీని మీద కూడా సీలింగ్ వస్తుంది. ఇది మీకు నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే సపోజ్ పవర్ లెగ్ ఉంది, పవర్ లెగ్ ఉంది, పవర్ లెగ్లో 40 సేల్స్ వచ్చినాయి, అదేవిధంగా దీంట్లో కూడా ఒక 40 సేల్స్ వచ్చినాయి. మీకు ఇక్కడ 40 పేజ్ మ్యాచ్ అయింది. సారీ, నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళినట్టుంది. యా, ఇక్కడ ఒక సో 40 పేజ్ మ్యాచ్ అయింది, మీకు 60,000 రూపీస్ వచ్చేసింది. అండ్ నెక్స్ట్ అదే రోజు మీకు ఇక్కడ ఒక 40 సేల్స్ వచ్చినాయి అనుకోండి, సేమ్ పవర్ దీనికి కూడా మ్యాచ్ అవుతుంది, మీకు ఇంకో సీలింగ్ వస్తుంది 66,000 రూపీస్. అదే రోజు ఇంకొక 40 సేల్స్ ఈ లెక్కలో వచ్చినాయి అనుకోండి, సేమ్ పవర్ దీనికి కూడా మ్యాచ్ అవుతుంది, ఇంకో సీలింగ్ వస్తుంది 72,000. అదేవిధంగా అదే రోజు ఇక్కడ ఒక 40 సేల్స్ వచ్చినాయి అనుకోండి, సేమ్ పవర్ దీనికి కూడా మ్యాచ్ అవుతుంది, 78,000 వస్తుంది. అదే రోజు ఇక్కడ ఒక 40 సేల్స్ వచ్చినాయి అనుకోండి, సేమ్ పవర్ దీనికి కూడా మ్యాచ్ అవుతుంది, 84,000 వస్తుంది. అంటే మీకు ఉన్నది ఒక్క పవర్ లెగ్గే, ఒక్క 40 సేల్సే, కానీ 1 2 3 4 5 సీలింగ్స్ మీరు తీసుకునే అవకాశం ఉంది. ఒక్క రోజులో మీరు ఎన్ని లెగ్లు ఇంట్రడ్యూస్ చేస్తే అన్ని లెగ్గులో ఎంత బిజినెస్ అయితే వస్తుందో అంత ఇన్కమ్ కూడా మీరు తీసుకోవడం జరుగుతుంది ఎవ్రీ డే. సో ఇక్కడ వరకు మనం తీసుకున్నట్టయితే 1 డేలో 3,60,000 రూపీస్ ఇన్కమ్ అనేది తీసుకోవడం జరిగింది. ఒక 3,60,000 కాదు, ఒక్క పేరు 1,500 రూపీస్ నుంచి మీరు 50 lakhs అండ్ అబవ్ కూడా ఇన్కమ్ పర్ డే ఇన్కమ్ మీరు ఎర్న్ చేసే అవకాశం ఉంది. పర్ డే 50 lakhs. ఇండియన్ నెట్వర్క్ మార్కెటింగ్ చరిత్రలో ఇప్పటిదాకా ఒక్క రోజులో ఒక్క ఐడి మీద 50 లక్షలు ఇన్కమ్ ఎర్నింగ్ చేసే సోర్స్ ఉన్న కంపెనీ ఇండియాలో ఇప్పటి వరకు ఏది లేదు. 1 ఐడి 1 డే, ఒక్క ఐడి మీద 50 లక్షలు వచ్చే సోర్స్ నెట్వర్క్ చరిత్రలో ఏ బైనరీ కాన్సెప్ట్లోనూ లేదు. ఇది కేవలం మనకి విడ్త్ వైజ్ అన్లిమిటెడ్ విడ్త్, అన్లిమిటెడ్ డెప్త్ ఉంది కాబట్టి మనం ఎర్న్ చేయడానికి సోర్స్ ఉంది. సో ఇందులో ఎంత ఎర్న్ చేస్తారనేది దట్ ఈస్ యువర్ కెపాసిటీ. మీరు చేసే బిజినెస్ మీద మీకు ఆధారపడి ఉంటుంది. కరెక్ట్గా మీరు ప్లాన్ చేయగలిగితే మినిమంలో మినిమం రోజుకి 10 లక్షల నుంచి 50 లక్షలు తీయొచ్చు, 1 కోటి రూపాయలు కూడా తీయొచ్చు కరెక్ట్గా ప్లాన్ చేస్తే. అంటే నాకున్న ఆలోచన ప్రకారం, నాకున్న ఐడియా ప్రకారం కరెక్ట్గా మనం ఒక 6 నెలలు ఫుల్ ప్లెజ్డ్గా కష్టపడి పనిచేస్తే నెలకి 1 కోటి రూపాయలు సంపాదించడం పెద్ద మ్యాటర్ కాదు. 1 ఇయర్లో మినిమం 15 to 20 crores ఇన్కమ్ తీయొచ్చు 1 ఇయర్. ఒక 6 నెలలు జీవితాన్ని పణంగా పెట్టి పనిచేసి చూడండి. ఇప్పటి వరకు జీవితంలో ఎన్నో చేశారు కదా, ఎంతో టైం వేస్ట్ చేశారు కదా, ఒక్క 6 నెలలు జీవితాన్ని పణంగా పెట్టి పనిచేయండి. సార్ లక్ష్మీదేవి అంత ఈజీగా రాదు, త్యాగాలు చేయాలి, యుద్ధాలు చేయాలి, చెప్తారు కదా కష్టపడాలి అని. సో జీవితాన్ని పణంగా పెట్టి అన్నీ కావాలి, లక్ష్మీదేవి కావాలంటే పొరపాటును కూడా రాదు. అన్నీ కావాలని సుఖాలకి మనం అలవాటు పడి ఎప్పుడైతే కష్టానికి మనం వెనకడుగేస్తున్నామో అప్పుడే మన ఫెయిల్యూర్ మొదలైపోయింది. జీవితంలో మనం ఏమీ సాధించలేం. సమస్యలు వస్తూనే ఉంటే ఎదుర్కొని ముందుకు వెళ్ళగలిగితే మాత్రం అద్భుతాలు చేయొచ్చు. అది ఎక్స్పెషల్లీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ, నెట్వర్క్ మార్కెటింగ్లో చరిత్రను తిరగరాయగలే ఒక వండర్ఫుల్ బిజినెస్ ఏదైనా ఉంది అని అంటే అది ఓన్లీ నెట్వర్క్ మార్కెటింగ్. అది ఎక్స్పెషల్లీ మన ప్రోడక్ట్ అయితే ఇంకా స్పీడ్గా తీసుకెళ్ళచ్చు. మన ప్లాన్ అయితే అద్భుతమైన ప్లాన్. అంటే కరెక్ట్గా మీరు అర్థం చేసుకోండి, అద్భుతాలు చేయొచ్చు. అంటే కష్టపడే లీడర్కి విత్ ఇన్ ద షార్ట్ పీరియడ్, అతి తక్కువ సమయంలో ఎక్కువ ఇన్కమ్ ఎర్న్ చేయడానికి ఒక వండర్ఫుల్ ప్లాట్ఫామ్ ఏదైనా ఉందంటే
దట్ ఈస్ బ్లూజీ. అది 100% మనం గర్వంగా చెప్పొచ్చు. ఎందుకనంటే మన ప్లాన్లో ఆ కెపాసిటీ ఉంది, మన ప్లాన్లో ఆ దమ్ము ఉంది. అది ఉందా లేదో అనేది రీసెంట్లీ మన వెంకట్ గారు ఆల్రెడీ మన సీనియర్ ప్రూవ్ చేశాడు. 1 డేలో 1,12,000 రూపీస్ ఇన్కమ్ ఎర్నింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకొక లీడర్ మన సాజా మేడం ఉన్నారు, 97,000 రూపీస్ ఇన్కమ్ ఎర్న్ చేయడం జరిగింది. అదేవిధంగా మన సువర్ణ మేడం ఉన్నారు, 85,000 రూపీస్ ఇన్కమ్ ఎర్న్ చేయడం జరిగింది. సో ఇట్లా ఇట్లా చాలా మంది లీడర్స్ ఉన్నారు, ఆల్రెడీ ప్రూవ్ చేశారు. అంటే ప్రూవ్డ్ కాన్సెప్ట్, మనం కొత్తగా ఏదో జరుగుతుందని చెప్పాల్సిన అవసరం లేదు. ఇన్ని లెక్కల్లో ఇంత ఇన్కమ్ వస్తుందా అని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ వస్తుంది, ఆల్రెడీ తీసుకుంటున్నారు. సో ప్రూవ్డ్ కాన్సెప్ట్. జస్ట్ దాన్ని మనం 10 మందికి తెలిసేలాగా చెప్పగలిగితే చాలంతే. సో ఈ విధంగా ఎవ్రీడే మనం ఇన్కమ్ ఎర్నింగ్ చేయొచ్చు. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం 10,000 రూపీస్, 10,000లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 1,000 రూపీస్ పేర్ ఇన్కమ్ ఉంటుంది. అండ్ 1,100, 1,200 ఏదైతే మనం ఇప్పుడు చెప్పుకున్నాం 1,400, అంటే 1,000 to 1,400 వరకు మనకి పేర్ ఇన్కమ్ ఉంది. సో దీంట్లో మనకి సీలింగ్ వచ్చి సేమ్ మన 2 lakhs బీవీ కాబట్టి 40,000 రూపీస్ వస్తుంది. సెకండ్ లెగ్లో 44,000 అండ్ 48,000, 52,000, 56,000. సో 2,40,000 పర్ డే అనేది మినిమం ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు. సేమ్ ఆపర్చునిటీ ఇక్కడ కూడా 1,000 రూపీస్ 15 lakhs వరకు, 50 lakhs కాసే పర్ డే ₹1,00,00,000 కూడా తీయచ్చు. బట్ టీమ్ బిల్డ్ కావాలి, టీమ్ బిల్డ్ కావాలి. ఇదేం రాత్రికి రాత్రి అయ్యే విషయం కాదు. కష్టపడాలి, కొన్నాళ్ల పాటు టీము బిల్డ్ చేయడమే ధ్యేయంగా పెట్టుకోవాలి. నాకు ఏమొస్తుంది అనేది ఆలోచన కాకుండా నా టీం ఎంత బిల్డ్ అవుతుంది, ఎన్ని లెగ్గల్లో నేను మూవ్మెంట్ చేయగలుగుతున్నా, ఎన్ని లెగ్గలో పనిచేస్తుంది, ఆ లెగ్గల్లో ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ ఏ లీడర్ పనిచేస్తున్నాడు, ప్రతిదీ మన నజర్లో ఉండాలి. అర్ధరాత్రిగా మనం లేపినా ఏ లీడర్ ఏ లైన్లో ఉన్నాడు, ఎక్కడ పనిచేస్తున్నాడు, అది మీ మైండ్లో ఉండి ప్రతి లీడర్ మీ కన్సర్న్లో ఉన్నట్లయితే, ప్రతి లెక్క మీకు తెలుస్తున్నట్టయితే 100% మీ సక్సెస్ని ఎవడాపలేడు. కానీ ఇవాళ మనం చూస్తున్న మార్కెట్లో టీం ఎక్కడ పనిచేస్తుందో లీడర్కి తెలియదు. అసలు టీంలో ఎవరున్నారో కూడా తెలియదు, ఎటు పోతుందో తెలియదు, ఏ లెగ్గలో బిజినెస్ సరిగ్గా వస్తుంది, ఏ లెగ్గలో బిజినెస్ రావడం లేదో కూడా తెలియదు. అలాంటప్పుడు మనం అనుకున్న సక్సెస్ని ఎప్పుడు కూడా సాధించలేము. మనం అనుకున్న సక్సెస్ని సాధించాలంటే టీం మొత్తం మన కంట్రోల్లోనే ఉండాలి, మన కనుసనల్లోనే ఉండాలి, మనమే దైవమై ఉండాలి, మనమే గైడ్ అయి ఉండాలి, మనమే పెద్ద దిక్కు అయి ఉండాలి. అప్పుడే సక్సెస్ని తీయగలుగుతాం. ఏదో టీం నడుస్తుంది కదా, కింద వాళ్ళ పాటికాలు పని చేసుకుంటున్నారు కదా అని అంటే మనం అనుకున్న సక్సెస్ని మనం సాధించలేం. మన టీంకి మనమే బాస్, మనమే అన్ని. అప్పుడే మన సక్సెస్ అనేది మన కళ్ళ ముందు నిలబడుతుంది, మన కాళ్ళకాడికి వస్తుంది. దాన్ని కరెక్ట్గా మీరు మోల్డ్ చేయండి, టీంని మీ కంట్రోల్లో పెట్టుకుని వర్క్ చేయండి. ఆ మజా ఏముంటుందో చూడండి. ఎప్పుడైనా సరే టీంకి మనం దేవుడు అవ్వాలి, ఆ రోజే మన సక్సెస్ అనేది తెలుస్తుంది. అప్పటి వరకు మనం చేసింది కష్టం కాదు, మనకు వచ్చింది సక్సెస్ కూడా కాదు. మన టీంకి మనం దేవుడి లెక్క కనపడతాం చూడండి, ఆ రోజు మీ సక్సెస్ని దేశంలో ఎవడు ఆపలేడు. అంత అద్భుతమైన సక్సెస్ని తీయొచ్చు నెట్వర్క్ మార్కెటింగ్. నెట్వర్క్ మార్కెటింగ్లో సంపాదించలేకపోతే ఈ ప్రపంచంలో దేంట్లోనూ సంపాదించలేము నాకు తెలుసు. ఎందుకంటే మీరు ఎక్కడికెళ్ళినా వెళ్ళండి, ఏదైనా చెయ్యండి, కొన్ని గంటల పాటు పని చేయాలి, కానీ దానికి తగ్గ క్వాలిఫికేషన్ కావాలి, కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. ఇన్ని చేస్తే పక్కోడి కాంపిటీషన్ తట్టుకోవడం కష్టం మార్కెట్లో. మనం ఎప్పుడు కింద పడిపోతామా అని పక్కోడు ఆలోచిస్తూ ఉంటాడు ఎప్పుడు. కానీ నెట్వర్క్లో మాత్రం అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఎలా ఎదగాలి అని మన సీనియర్ మనకి ఎప్పుడు గైడ్ చేస్తుంటాడు. సో ఈ బేస్లో మనకి అద్భుతమైన ప్లాట్ఫామ్ అంటే నెట్వర్క్ మార్కెటింగ్. అంటే మన ఎదుగుదల కోసం, మన కోసం కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు, ట్రైన్ చేస్తుంటారు, మన ముందుకు నడిపిస్తుంటారు మనం ఎదగడం కొరకు. ఎందుకంటే నెట్వర్క్ మార్కెటింగ్లో స్వార్థం ఉంటుంది, అట్ ద సేమ్ టైం నిస్వార్థంగా పని చేయగలుగుతాడు లీడర్. నిస్వార్థంగా పనిచేసిన రోజునే తను సక్సెస్ని తీయగలుగుతాడు, తన టీం తోటి కూడా సక్సెస్ని తీపించగలుగుతాడు. సరే మనం సక్సెస్ అయితే కాదు గొప్పతనం, మనం టీంలో సక్సెస్ని తీయగలిగిన రోజున మనకు ఒక ఐడెంటిఫికేషన్ వస్తుంది, మనం నిలబడగలుగుతాం. కానీ ఇది జరగాలి అని అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీని, ప్రోడక్ట్ని, ప్లాన్ని మనం ఓన్ చేసుకోవాలి. మనం ఓన్ చేసుకుని ఇది నాది అని ఫీల్ అయ్యి భుజాన్ని ఎత్తుకుని మొయ్యగలిగితే ఆ రోజు నిజమైన సక్సెస్ నిలబడుతుంది. సో ఈ విధంగా మనం నెక్స్ట్ స్లైడ్ చూసుకున్నట్లయితే, సో ఇది 6,000 రూపీస్, సారీ 6,000 రూపీస్ ప్లాన్లో మనం ఉన్నట్లయితే 500 నుంచి మనకి 700 వరకు పేర్ ఇన్కమ్ ఉంది. సో ఇక్కడ మనం 1,20,000 ఈ 6 legs మీద తీసుకున్నట్లయితే 1,20,000 వరకు మనం పర్ డే తీసుకోవచ్చు. దీనికి కూడా సేమ్ ఆపర్చునిటీ ఉంది, 500 to 50 lakhs వరకు పర్ డే ఇన్కమ్ ఎర్న్ చేసే సోర్స్ ఉంది. అన్లిమిటెడ్ విడ్త్ ఉంది మన దగ్గర, అన్లిమిటెడ్ విడ్త్ ఉంది అండ్ అన్లిమిటెడ్ డెప్త్ ఉంది.
దీన్ని కరెక్ట్గా మీరు అర్థం చేసుకుంటే అద్భుతమైన ఇన్కమ్ సోర్సు, అద్భుతమైన ఇన్కమ్ని మనం తీసుకోగలుగుతాం. అంటే మనకున్న డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోగలుగుతాం. సార్ కాంప్రమైజ్ అయ్యి జనరల్గా ఉన్న దాంట్లో బతకండి, ఉన్న దాంట్లో బతకండి, ఉన్న దాంట్లో బతకండి అని చెప్తుంటారు, కాంప్రమైజ్ అయ్యి బతకండి అని. కానీ నాకున్న ఆలోచన, నాకు తెలిసి ఏంటంటే కాంప్రమైజ్ అయ్యి బతికేది ఎవరు అని అంటే ఎంప్లాయీసే కాంప్రమైజ్ అయ్యి బతకాలి. మనం ఎందుకు బతకాలి కాంప్రమైజ్ అయ్యి? లైఫ్లో మనం అసలు కాంప్రమైజ్ కానివద్దు. మనకున్న డ్రీమ్స్, మనకున్న ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి తీర్చుకోవడానికే కష్టపడదాం అంతే. అవి తీర్చుకోవడానికి సాహసం చేద్దాం. సాహసం చేసి కష్టపడి అహర్నిశలు శ్రమిస్తే ఎందుకు తీరదు డ్రీమ్ అనేది? డ్రీమ్ తీరాలి, తీరుతుంది, నో డౌట్ ఎట్ ఆల్. చెప్తారు కదా, దిల్ దిమాగ్ లాగాకే మెహనత్ కరేతో సక్సెస్ అప్నా పాజేత. మనస్సు మైండ్ రెండు పెట్టి పని చేస్తే సక్సెస్ మన కాళ్ళకాడికి వచ్చి తీరుతుంది, డౌటే లేదు దాంట్లో. కానీ మనం చేస్తున్నది ఏంటంటే మనసు ఎక్కడో పెడతాం, మైండ్ ఏడో పెడుతున్నాం. సో మనస్సు మైండ్ రెండు పెట్టి నెట్వర్క్ని ఓన్ చేసుకుని ఇదే నా జీవితం. ఏదో సినిమాలో డైలాగ్ చెప్తుంటాడు చూడండి, నా ముందు 1,000,000 మంది ఉన్న, లక్షల మంది నా ముందున్న, నాకు కనపడేది ఒక్కడే, నా టార్గెట్ ఆ ఒక్కడనే కొట్టాలి అని ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది. కానీ దాన్ని మీరు నిజ జీవితంలో ఓన్ చేసుకుని చూడండి, ఒక బిజినెస్లో ఓన్ చేసుకుని చూడండి. 1000 కంపెనీలు కనపడుతున్నా, 1000 సమస్యలు కనపడుతున్నా, 1000 రకాల విమర్శలు వినిపిస్తున్నా, మీ టార్గెట్, మీ ఫోకస్, మీ కార్ కావాలా, ఇల్లు కావాలా, ఎడ్యుకేషన్, పిల్లలకి మంచిది లైఫ్ ఇవ్వాలా, మీ టార్గెట్ మాత్రమే మీకు కనపడేటట్టు ఫోకస్ చేసి చూడండి. ఒక్క 6 నెలలు డెడికేషన్, జీవితంలో అన్నీ మర్చిపోండి. సార్ నేను కూడా యాజ్ ఎ లీడర్గా నేను పనిచేసిన, మా పెద్దబ్బాయి ఈరోజు డాక్టర్ చదువుతున్నాడు, కానీ వాడు 6వ తరగతి చదివే వరకు వాడు ఏం చదువుతున్నాడో కూడా నాకు తెలియదు. అట్లా పనిచేసిన. హైదరాబాద్లో కారు తీసుకుని బయలుదేరితే తిరిగి హైదరాబాద్ రావడానికి 30 డేస్ పడుతుందా, 40 డేస్ పడుతుందా కూడా తెలిసేది కాదు. ఒక ఫంక్షన్కి అటెండ్ కాలే, ఒక చావుకి అటెండ్ కాలే, ఒక పెళ్ళిళ్ళకి, ఒక పేరెంటానికి, దేనికి అటెండ్ కాలే. చాలామంది తిట్టుకున్నారు నన్ను, వీడు దేనికి అటెండ్ కాడు, వీడికి మనుషులంటే లెక్కలేదు, మనుషులంటే పొగరు, అదని ఇదని, అంటే డబ్బే ధ్యేయం, డబ్బే అది, డబ్బే ఇదని. కానీ రియల్ డబ్బే ధ్యేయంగా పనిచేయండి. చేస్తే మీరు వెళ్ళకపోయినా పర్లే, మీరు రావడం కొరకు ఫంక్షన్లు ఆపుకుని కూర్చుంటారు. మీరు వెళ్తే పట్టించుకొని ఫంక్షన్లు కూడా మీకోసం కేక్ కట్ చేయకుండా ఆపుతారు, మీరు వస్తేనే కేక్ కట్ చేసేటట్టు. ఆ స్థాయికి ఎదిగి చూడండి. మీ కింద వాళ్ళని ఒక స్థాయికి తెచ్చి చూడండి. వాళ్ళ అంటే వాళ్ళు ఏదైతే అభిమానంగా గౌరవిస్తారో అది మనకి ఆ ఫీల్ అక్కడ కనిపిస్తుంది. దానికోసం పనిచేయండి, 100% సక్సెస్ అదే వస్తుంది. రాకపోవడం అనేది ఏం లేదు సార్, ఇదేమన్నా బ్రహ్మ విద్య, వాడు చావప్పుడు వీడు పుట్టుకిప్పుడు అని రాయడానికి. మనకు తెలిసింది 10 మందికి చెప్పడమే, దట్స్ ఇట్. సో నెక్స్ట్ ఇంకొకటి మన దగ్గర ఇంకొక ఇన్కమ్ ఉంది, అద్భుతమైన ఇన్కమ్. ఇప్పుడు దాకా కేవలం మనం బైనరీ ఇన్కమే చూసినాం. బైనరీ ఇన్కమ్లోనే ఈ దేశంలో అద్భుతమైన ఇన్కమ్ సోర్స్ మన ప్లాన్లో ఉంది. అదే కాకుండా మెంటర్ బోనస్ అని మన దగ్గర ఉంది, టీమ్ మెంటర్ బోనస్. ఇది ఇంకా అద్భుతం అని చెప్పొచ్చు. ఎందుకంటే 15,000లో మీరు ఎంటర్ అయినట్లయితే 7,500 బీవీ వస్తుంది మీకు. అదేవిధంగా 35% మెంటర్ బోనస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ 35% మెంటర్ బోనస్ అనేది మనకి లెవెల్ వైజ్గా వస్తుంది. ఫస్ట్ లెవెల్లో 20%, సెకండ్ లెవెల్లో 10%, థర్డ్ లెవెల్లో 5%. సో ఈ 20% ఏంటంటే మీ డైరెక్ట్గా, మీరు ఎంతమందినైనా డైరెక్ట్గా రిక్రూట్ చేస్తారో, మీరు ఎంతమంది అయితే డైరెక్ట్ సేల్స్ చేస్తారో, వీళ్ళందరి మీద కూడా వాళ్ళు సంపాదించిన ప్రతి రూపాయిలో నుంచి మీకు 20% అనేది ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళకి ఏదైతే ఇన్కమ్ వస్తుందో దాని మీద ఈచ్ అండ్ ఎవ్రీ బైనరీ ఇన్కమ్ మీద 20% వస్తుంది ఇది. అదేవిధంగా వీళ్ళు ఇంట్రొడ్యూస్ చేసిన వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద మీకు 10% వస్తుంది. అదేవిధంగా వీళ్ళు ఇంట్రొడ్యూస్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద మీకు 5% వస్తుంది. సో ఈ విధంగా ఇది అన్లిమిటెడ్ విడ్త్ అండ్ 3 లైన్స్. క్లియర్గా చెప్పాలంటే ఇది బైనరీ కంటే ఎక్కువ ఇన్కమ్ తీయొచ్చు. దీంట్లో బైనరీ కంటే ఎక్కువ ఇన్కమ్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్సన్ ఉన్నాడు అనుకోండి, సపోజ్ ఒక 10 lakhs ఇన్కమ్ ఎర్న్ చేశాడు అనుకుందాం. 10 lakhs ఇన్కమ్ ఎర్న్ చేశాడు, దాని మీద మీకు 2 lakhs రూపీస్ వస్తుంది. బట్ ఈ పర్సన్ సీలింగ్ తీస్తే, ఈ పర్సన్ కలిపితే మీకు ఏమొస్తుంది? బైనరీలో ఒక్క సీలింగ్ వస్తుంది. అంటే మీకు ఏమొస్తుంది? 60,000 రూపాయలు వస్తుంది. సో 60,000 రూపీస్ వస్తుంది బైనరీలో. మీరు ఈ పర్సన్ మీద
ఇతను సీలింగ్ తీసుకున్నాడు, ఇతను సీలింగ్ తీసుకున్నాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. వీళ్ళిద్దరి మీద ఎంత వస్తుంది మీకు? కేవలం 60,000 రూపీస్ బైనరీ ఇన్కమ్ వస్తుంది. కానీ ఇదే విధంగా అంటే మీరు ఏదైతే ఒక 5 lakhs మీరు ఏదైతే మెయింటైన్ చేస్తున్నారో అదే విధంగా ఇతను మెయింటైన్ చేసి 5 lakhs, అదేవిధంగా ఇతను కూడా 5 lakhs మెయింటైన్ చేశాడు అనుకోండి. సపోజ్ ఇతను ఒక 5 lakhs మెయింటైన్ చేశాడు, సో ఇతను కూడా ఒక 5 lakhs మెయింటైన్ చేశాడు అనుకుందాం. ఈ 5 lakhs మీద ఇతనికి ఎంత వస్తుంది? మనం ఇందాక అనుకున్నట్టు 6,60,000, సారీ 3,60,000 వస్తుంది. 3,60,000 ఇతని మీద వస్తుంది, ఇతనికి వస్తుంది. 3,60,000 ఇతనికి వస్తుంది. ఇంటూ 20% మనం తీసుకున్నట్లయితే 1,44,000 వస్తుంది. 1,44,000. సో వీళ్ళిద్దరు సీలింగ్లు తీసుకుంటే మనకి ఎంత వచ్చింది? 60,000 రూపాయలు వచ్చింది కేవలం. కానీ వీళ్ళిద్దరూ తీసుకునే ఇన్కమ్ మీద మనం క్యాల్కులేషన్ చేస్తే 1,44,000 వచ్చింది. వన్ డేలో ఇన్కమ్. ఇది కేవలం ఓన్లీ 2 lakhs. అదే రిమైనింగ్ అన్నీ కూడా మనం తీసుకున్నట్లయితే 1 డేలో 3,40,000 మనం సీలింగ్లకి తీసుకుంటే, ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఇంచుమించుగా 6 to 7 lakhs మనం ఇన్కమ్ తీసుకునే సోర్స్. అంటే బైనరీ ఇన్కమ్ కంటే డబల్ త్రిబుల్ ఇన్కమ్ మీరు ఇక్కడ తీసుకోవచ్చు. ఇంకొకటి, దీంట్లో నో సీలింగ్, నో క్యాపింగ్. దీంట్లో సీలింగ్ లేదు, క్యాపింగ్ లేదు. వీళ్ళు ఎంతమంది అన్నా ఉండనివ్వండి, వాళ్ళు ఎంత ఇన్కమ్ అన్నా తీసుకోనివ్వండి, ఈచ్ అండ్ ఎవ్రీ రూపాయి మీద మనకి 20% అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది అయితే నిజంగా నేను చెప్తున్నాను కదా సార్, ఈ ఇన్కమ్ అనేది మీరు లైఫ్లో ఊహించినంత ఇన్కమ్ తీయొచ్చు. కేవలం మీరు బైనరీ మీద ఫోకస్ చేయండి చాలంతే. కరెక్ట్గా మీరు బైనరీ మీద ఫోకస్ చేస్తే ఇది ఆటోమేటిక్లీ మీకు తెలియకుండా వస్తుంది. lakhs of rupees వస్తుంది తెలియకుండా. ఇంకా ఇప్పుడు అడ్వాంటేజ్, జనరల్గా అయితే మనం ఇంతకుముందు ఓన్లీ 1 stepలోనే ఉండేది, ఇప్పుడు 2 steps ఇచ్చినాం. సో ఇక్కడ అంటే ఈ లైన్లో మీకు 7 lakhs ఇన్కమ్ మనం ఇంతకుముందు అనుకున్నట్టు తీసుకున్నట్లయితే, ఇక్కడ మీకు 14 lakhs వస్తుంది, ఇక్కడ 28 lakhs వస్తుంది. డబల్ త్రిబుల్ ఇన్కమ్ తీయచ్చు, ఊహించినంత ఇన్కమ్ తీయచ్చు. ఒక్కసారి టీముని బిల్డ్ చేసి అన్ని లెగ్గలు నడిచేలాగా ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. అసలు ఆ ఇన్కమ్లో ఉన్న మజా, ఆ క్రీమ్ ఏంటో తెలుస్తుంది మీకు. ఒక్కసారి అన్ని లెగ్గల మీద ఇన్కమ్ తీసుకోండి, అన్ని లెగ్గల మీద ఇన్కమ్ తీసుకుని వాళ్ళ కిందోళ్ళు తీసుకునే ఇన్కమ్ మీద టోటల్ మీద ఒక్కసారి మెంటర్ బోనస్ మీరు క్యాలిక్యులేషన్ చేయండి. అప్పుడు తెలుస్తుంది సార్ బిజినెస్ ప్లాన్ ఏంటి మంది. నిజంగా ఇప్పుడు మనం ఈ దేశంలో ఏ కంపెనీ ఇవ్వలేనంత ప్లాన్ ఇన్కమ్ ఇస్తున్నామని ఏదైతే మనం గర్వంగా చెప్తున్నామో అది 100% మీకు ప్రూవ్ అవుతుంది. సో ఆల్రెడీ మన లీడర్స్ ప్రూవ్ చేశారు. బట్ అది మనం కరెక్ట్గా కానీ ప్లాన్ చేసుకోగలిగితే ఊహించినంత ఇన్కమ్ తీయచ్చు. సో ఇది అంటే 35% అనేది కేవలం 15,000 పర్చేజ్ చేసిన వాళ్ళకి మాత్రమే ఇది ఎలిజిబిలిటీ. అయితే దీంట్లో ఒక చిన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. అయితే ఈ ఇన్కమ్ మీరు తీసుకోవాలంటే మీరు 5 pairs ఇన్కమ్ అనేది మీరు ఇన్కమ్ ఎర్న్ చేసి ఉండాలి. అయితే ఈ 5 pairs అనేది మీరు డేట్ ఆఫ్ జాయినింగ్ నుంచి ఏ రోజు లోపైనా తీసుకోండి, నో ప్రాబ్లం. ఈ రోజు ఒక సేల్ వచ్చింది, నెల రోజుల తర్వాత ఒక సేల్ వచ్చింది, 2 నెలల తర్వాత 2 సేల్స్ వచ్చినాయి, ఇంకో నెల తర్వాత ఒక సేల్ వచ్చింది, మొత్తం కలిపి ఒక 6 months లోపల 5 pairs అయినాయి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. 6 monthsలో ఏ డేట్లో అయితే మీకు 5 pairs ఉంటాయో ఆ డేట్ నుంచి 30 days వరకు మీకు మీ కింద వచ్చే వాళ్ళ ఇన్కమ్ మీద మీకు మెంటర్ బోనస్ రావడం జరుగుతుంది. అయితే ఈ మెంటర్ బోనస్ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, మీకు కేవలం ఈ రెండింటి మీద మీరు 5 pairs తీసుకుంటే చాలు. ఈ రెండింటి మీద తర్వాత మీరు 1 line నడిచినా కూడా ఆ 1 month ఈ 1 line మీద ఎంత ఇన్కమ్ వస్తుందో, వీళ్ళు ఎంత అయితే తీసుకుంటారో దీని మీద మీరు ఇన్కమ్ ఎర్నింగ్ చేయొచ్చు. ఇది ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఒక రకంగా చెప్పాలంటే సింగిల్ లైన్ ఇన్కమ్. బట్ సింగిల్ లైన్ ఇన్కమ్ మీకు కావాలి. ఈ సింగిల్ లైన్ ఇన్కమ్లో ఇతను సింగిల్ లైనే, ఇతను సింగిల్ లైనే, ఇతను సింగిల్ లైన్ అనుకోండి, 3 levelsలో కూడా మీరు ఇన్కమ్ తీసుకోవచ్చు. 1 lineలో కూడా 3 levels ఇన్కమ్ మీకు వస్తుంది. బట్ ఆ ఇన్కమ్ మొత్తాన్ని మీరు తీసుకోవాలంటే మీరు 5 pairs ఇన్కమ్ అనేది ఎర్నింగ్ చేసి ఉండాలి. 5 pairs ఇన్కమ్ కూడా నేను ఎర్నింగ్ చేయను సార్, నాకు ఇన్కమ్ కావాలంటే ఖచ్చితంగా రాదు. కారణం ఏంటంటే మీరు బిజినెస్ చేయకపోతే మీకు ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు కష్టమే చేయను నాకు అన్నీ కావాలని అంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఇదేమో అలావుద్దీన్ అద్భుత దీపం కాదు కదా, ఓం భీమ్ బిష్ అంటే పైసలు రావడానికి.
సో ఈ ప్రపంచంలో ఇదే కాదు, మీరు ఏదైనా కష్టపడకుండా ఎక్కడ రూపాయి రాదు. మీరు 8 అవర్స్ డ్యూటీ చేస్తేనే నెలాఖరం జీతం వచ్చేది. పొద్దు నుంచి సాయంత్రం దాకా పోయి షాప్లో కూర్చుంటేనే బిజినెస్ వస్తుంది, ప్రాఫిట్ వస్తుంది. ఏది చేసినా, వ్యవసాయమైనా, వ్యాపారమైనా, ఉద్యోగమైనా, ఇంకోటైనా కష్టపడకుండా ఈ ప్రపంచంలో ఎక్కడా రూపాయి రాదు. ఇక్కడ కూడా అంతే, ఇది కూడా బిజినెసే. ప్రొడక్ట్ సేల్ అవ్వాలి. సేల్ అయితేనే కదా మనకి ఇన్కమ్ వస్తుంది. ఇన్కమ్ వస్తేనే కదా మీకు డిస్ట్రిబ్యూషన్ చేయగలుగుతాం. కాబట్టి 5 పైర్స్ అనేది 100% మ్యాండేటరీ. 5 పైర్స్ మీరు ఎప్పుడైతే తీసుకుంటారో అప్పటి నుంచి క్యాల్కులేషన్ అవుతుంది. అయితే దీనివల్ల ఇంకొకటి ఏంటంటే, దీంట్లో ఎప్పుడైతే మీరు 5 పైర్స్ ఇన్కమ్ తీసుకుంటారో అక్కడి నుంచి మీకు ఎవ్రీ 30 days క్యాల్కులేషన్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ 5 పైర్స్ ఇన్కమ్ మీరు తీసుకునే వరకు టైం బౌండ్ ఉండదు. వన్స్ 5 పైర్స్ మీరు ఇన్కమ్ తీసుకున్నారు అంటే అక్కడి నుంచి టైం బౌండ్ స్టార్ట్ అవుతుంది. ఎవ్రీ 30 days లోపల ఎవ్రీ మంత్ మీరు 5 పైర్స్ ఇన్కమ్ అనేది తీసుకుంటూ ఉండాలి. ఏ మంత్లో అయితే మీరు 5 పైర్స్ తీసుకోరో ఆ మంత్లో మీకు మెంటర్ బోనస్ రాదు. నెక్స్ట్ మంత్ మీరు తీసుకుంటే నెక్స్ట్ మంత్ వస్తుంది. సో ఎవ్రీ 30 days క్యాల్కులేషన్ ఉంటుంది. 30 days లోపల మీరు 4 పైర్లు చేసి ఒక పైర్ చేయకపోయినా కూడా ఆ మంత్లో అది జీరో అయిపోతుంది. నెక్స్ట్ మంత్ మళ్ళీ ఫ్రెష్గా 5 పైర్స్ ఇన్కమ్ చేయాల్సి ఉంటుంది. సో ఎవ్రీ మంత్ 5 పైర్స్ అనేది మ్యాండేటరీ. దాన్ని కరెక్ట్గా మీరు అర్థం చేసుకోండి. అది కనుక కరెక్ట్గా చేయగలిగితే కోట్ల రూపాయల ఇన్కమ్, ఈ మెంటర్ బోనస్ అనేది మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి సేమ్ అదే 5000 బీవీ. 5000 బీవీలో అయితే మనకి సారీ, ఇక్కడ 3 levels ఉంది. 10%, 5%, 5%. ఇక్కడ మీకు 20% ఇవ్వడం జరుగుతుంది. 7,500 బీవీలు అయితే మీకు 35%, 5,000 బీవీలు అయితే 20%. సో అదేవిధంగా 2,500 బీవీ. 2,500 బీవీలో మనం చూసుకున్నట్లయితే సారీ, ఇక్కడ 10% వస్తుంది అండ్ 5% వస్తుంది. ఓన్లీ 2 levels మాత్రమే వస్తుంది 2,500 బీవీలో. 2,500 బీవీ ఏంటంటే, అంటే కస్టమర్కి ఓకే, బిజినెస్ చేసి ఇన్కమ్ ఎర్నింగ్ చేయాలనే లీడర్స్కి ఏంటంటే కేవలం ఎంట్రీ పాయింట్ మాత్రమే ఇది, ఒక రకంగా చెప్పాలి అంటే. ఎందుకంటే జస్ట్ మీరు బిజినెస్లోకి ఎంటర్ అయ్యి బిజినెస్ మూవ్ చేసుకున్నట్లయితే మీకు వచ్చే జనరల్గా బైనరీ ఇన్కమ్ వస్తుంది, 2 levels, ఈ మెంటర్ బోనస్ కూడా వస్తుంది, అండ్ రిమైనింగ్ అన్నీ కూడా వస్తాయి. కానీ హయ్యర్ సైడ్ ఇన్కమ్ మీరు తీసుకోవాలంటే ఖచ్చితంగా మీరు యాజ్ ఎ లీడర్గా ఉన్న పర్సన్ ఎవరైనా కూడా 15,000 ప్యాకేజ్లో ఎంటర్ అయినట్లయితే మీకు అన్ని రకాల ఇన్కమ్ని కూడా మీరు ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ ర్యాంక్స్ అండ్ రికగ్నైజేషన్స్. సో ర్యాంక్స్ అండ్ రికగ్నైజేషన్, ఈ ర్యాంక్ బోనస్ ఏదైతే ఉందో దీన్ని కరెక్ట్గా మీరు అర్థం చేసుకోండి. దీంట్లో కూడా మీకు ఎవ్రీ మంత్ ఇన్కమ్ వస్తుంది. ఈ మంత్లో మనం చూసుకున్నట్లయితే హైయెస్ట్ 68,000 రూపీస్ వచ్చింది, అండ్ సెకండ్ 59,000 సంథింగ్ చేంజ్ అయితే వచ్చింది. సో దీంట్లో ఏదైతే మీరు ర్యాంక్కి అచీవ్ అవుతారో ఆ ర్యాంక్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. ఇది ఎలా అంటే, ఫస్ట్ మీరు ఎంటర్ కాగానే యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్ అంటాం. అది మీరు 2,500 ఎంటర్ అవుతారా, 5,000 ఎంటర్ అవుతారా, 7,500 ఎంటర్ అవుతారా అనేది దట్ ఈస్ యువర్ కెపాసిటీ. సో ఎక్కడ ఎంటర్ అయినా జనరల్గా యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్ అంటాం. నెక్స్ట్ సిల్వర్ డిస్ట్రిబ్యూటర్ మీరు కావాలంటే 75,000 బీవీ మ్యాచింగ్ కావాలి, అప్పుడు మీరు సిల్వర్ డిస్ట్రిబ్యూటర్ అవుతారు. సిల్వర్ డిస్ట్రిబ్యూటర్ అయితే జస్ట్ ర్యాంక్ మాత్రమే వస్తుంది. అండ్ నెక్స్ట్ గోల్డ్ డిస్ట్రిబ్యూటర్, 2 lakhs బీఈ అయినట్టయితే గోల్డ్ డిస్ట్రిబ్యూటర్ అవుతారు. గోల్డ్ డిస్ట్రిబ్యూటర్ అయిన దగ్గర నుంచి మీకు మీ టీంలో వచ్చే బిజినెస్, మీ టీంలో ఏదైతే సేల్ 1, సేల్ 2, సేల్ 3, సేల్ 4, సేల్ 10 ఏదైతే ఉంటుందో టోటల్ టీంలో నుంచి వచ్చిన బిజినెస్లో నుంచి మీకు 2% అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ సెల్ఫ్ బీవీ ఎవ్రీ మంత్ మీరు 1,000 రూపీస్ సెల్ఫ్ బీవీ అనేది పర్చేస్ చేయాలి. కానీ ఇప్పుడు మన దగ్గర 1,000 బీవీకి సంబంధించిన ఐటమ్స్ లేవు కాబట్టి ఇంకా ప్రస్తుతానికి కండిషన్ ఏమి అప్లై చేయట్లేదు. ఇంకా ఫ్యూచర్లో మన ఎప్పుడైతే పక్కన స్టోర్ అనుకుంటున్నాం 1-2 monthsలో ఖచ్చితంగా ఇది కూడా మ్యాండేటరీ ఉంటుంది. 1,000 బీవీ అనేది ఖచ్చితంగా మీరు ఎవ్రీ మంత్ ఏదో ఒకటి పర్చేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది 2% అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది గోల్డ్ క్లబ్ ఎప్పుడైతే మీరు అవుతారో అప్పటి నుంచి కూడా. అదేవిధంగా నెక్స్ట్ స్టేజ్లో పెరల్ డిస్ట్రిబ్యూటర్ అయినప్పుడు మీకు 5 lakhs బీవీ అయితే పెరల్ డిస్ట్రిబ్యూటర్ అవుతారు. మీకు 4% అనేది మీకు కమిషన్ ఇవ్వడం జరుగుతుంది. సెల్ఫ్ బీవీ 2,000 రూపీస్ ఎవ్రీ మంత్ మీరు పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా రూబీ డిస్ట్రిబ్యూటర్ అయితే మనకి 12 lakhs బీవీ వస్తుంది, మీకు 5% కమిషన్ వస్తుంది. అండ్ 3,000 బీవీ అనేది సెల్ఫ్ బీవీ మీరు పర్చేజ్ చేయాలి. అదేవిధంగా మీ డౌన్ లైన్లో 50,000 బీవీ అనేది టీమ్ సేల్స్ బోనస్ వచ్చి ఉండాలి. 50,000 బీవీ అని అంటే మీకు సంథింగ్ సో ఆల్మోస్ట్ ఆల్ అంటే 6 to 7 pairs, 7,500 బీవీలో 15,000, 6 to 7 pairs మీరు ఇన్కమ్ అనేది తీసుకోవాలి. సో మీకు 50,000 బీవీ అనేది అంటే ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా టీం నడుస్తుంటుంది. 50,000 బీవీ అనేది పెద్ద మ్యాటర్ ఏం కాదనుకోండి. బట్ 3,000 అనేది సెల్ఫ్ బీవీ మీరు పర్చేజ్ చేయాలి
ఎనీ ఏదో ఒక ఐటమ్ మీకు నచ్చిన ఐటమ్. బట్ ఇప్పటి వరకు కండిషన్ లేదు. ఎప్పుడైతే మన దగ్గర ఈ రేంజ్ బీవీస్ అప్లై చేస్తామో ఆ రోజు నుంచి కూడా ఈ కండిషన్ అప్లై అవుతుంది. అయితే ఈ 12 lakhs బీవీ ఏదైతే ఉందో 12 lakhs బీవీలో ఫస్ట్ లెగ్లో 12 lakhs బీవీ ఉంటుంది. అంటే పవర్ లెగ్లో 12 lakhs బీవీ ఉంటుంది. అండ్ సెకండ్ లెగ్లో 4,80,000 బీవీ తీసుకోవడం జరుగుతుంది. థర్డ్ లెగ్లో 4,80,000 బీవీ అండ్ ఫోర్త్ లెగ్లో వచ్చి 2,40,000 బీవీ అనేది తీసుకోవడం జరుగుతుంది రూబీ డిస్ట్రిబ్యూటర్ కావాలంటే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ట్రైన్, సో మనకి ఇన్ని లెగ్స్ ఉన్నాయి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. కానీ ఇక్కడ ఫస్ట్ది పవర్ లెగ్ ఉంటుంది ఆల్వేస్. ఆ పవర్ లెగ్లో 12 lakhs బీవీ తీసుకుంటుంది కంపెనీ. అండ్ సెకండ్ వన్ వచ్చి దీంట్లో 4,80,000, దీంట్లో 4,80,000, దీంట్లో 2,80,000. అంటే 100% 4 legs అనేది మ్యాండేటరీ. వితౌట్ 4 legs మీరు రూబీకి లైఫ్లో కూడా ఎలిజిబిలిటీ కాలేరు. ఇది క్లియర్గా అర్థం చేసుకోండి. రూబీ కావాలి అని అంటే ఖచ్చితంగా 4 లెగ్లు మెయింటైన్ అయి ఉండాలి. 4 లెగ్గల్లో మీకు టీం మెయింటైన్ అయితేనే ఈ రూబీక్ అనేది రావడం జరుగుతుంది. మిగతా లెగ్లన్నీ కూడా మీకు ఇన్కమ్ కింద క్యాలిక్యులేషన్ చేసుకుంటాం. బైనరీ ఇన్కమ్ వస్తుంది, టీమ్ మెంటర్ బోనస్ వస్తుంది, అవన్నీ కూడా వస్తాయి. బట్ ఒకవేళ దీంట్లో మీకు 240 రాలేదు, సపోజ్ దీంట్లో 240 వచ్చింది అనుకోండి, ఇది ఇక్కడికి తీసుకుంటాం ఆటోమేటికల్లీ థర్డ్ లెగ్ అయిపోతుంది. సో 3 legs, ఎనీ త్రీ లెగ్స్లో మీకు 40-40-20% అనేది రావాలి. ఫస్ట్ మాత్రం ఏదైనా సరే, ఒకవేళ వీటిలో ఏదైనా పవర్ లెగ్ 12 lakhs అనేది ఒక లెగ్లో కంపల్సరీ ఉండాలి. సో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మనకి మెయింటైన్ అవుతుంది. సో ఇది స్టేజ్ వైజ్గా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా షఫైర్ డిస్ట్రిబ్యూటర్ మీకు 6% వస్తుంది. అండ్ డైమండ్ డిస్ట్రిబ్యూటర్ 7% వస్తుంది. డబుల్ డైమండ్ డిస్ట్రిబ్యూటర్ 8% వస్తుంది. ట్రిపుల్ డైమండ్ అయితే 9% వస్తుంది. క్రౌన్ డైమండ్ అయితే మీకు 10% వస్తుంది. ఇక్కడ 2 lakhs బీవీ టీమ్ సేల్స్ బోనస్లో 2,50,000 బీవీ రావాలి. 6,000 per month అనేది 6,000 బీవీలో మీరు ఏదో ఒక ఐటమ్ని పర్చేజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అన్నట్టు. ఇప్పుడైతే మ్యాండేటరీ లేదు, బట్ 1-2 monthsలో అది కూడా అప్లై అవుతుంది. సో అయితే ఇదంతా కూడా ఏంటంటే గ్యాప్ కమిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. గ్యాప్ కమిషన్ ఎలా ఉంటుందంటే, సపోజ్ ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, సో మీరున్నారు, మీ కింద డైరెక్ట్గా ఈ ఒక 1, 2, 3, 4 ఇట్లా లెగ్స్ ఉన్నాయి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. మీరు క్రౌన్ డైమండ్ అయినప్పుడు మీకు ఏమొస్తుంది, 10% రావాలి, రైట్? అయితే మీ కింద మీ డౌన్ లైన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా, సపోజ్ మీరు క్రౌన్ డైమండ్ అయినప్పుడు మీ డౌన్ లైన్లో ఉన్నప్పుడు ట్రిపుల్ డైమండ్ అయ్యారనుకుందాం. ట్రిపుల్ డైమండ్ అయినప్పుడు ఏమవుతుంది, వీళ్ళకి 9% వస్తుంది. సో మీకు ఎంత రావాలి, 10% రావాలి. సో 10%లో 9% పోయినప్పుడు మీకు 1% వస్తుంది. సో అదేవిధంగా మీరు 10%లో ఉన్నారు, వీళ్ళు ఓన్లీ గోల్డ్ అయ్యారు అనుకుందాం. గోల్డ్ అయినప్పుడు ఇతనికి ఎంత పర్సెంటేజ్ పోతుంది, మన దగ్గర 2% పోతుంది. సో 2% పోయినప్పుడు మీరు 10%లో ఉంటే మీ టీంలో పోయింది ఎంత, 2%ఏ కదా. రిమైనింగ్ 8% వస్తుంది మీకు. ఏదైతే గ్యాప్ కమిషన్ ఉంది, గ్యాప్ కమిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ ఇతను కూడా క్రౌన్ డైమండ్ అయ్యాడు అనుకుందాం. మీరు క్రౌన్ డైమండ్లోనే ఉన్నారు, ఇతను కూడా క్రౌన్ డైమండ్లో వచ్చాడు అనుకోండి, ఇతని మీద మీకేం రాదు. సో ఇతను సపోజ్ రూబీ పెరల్ అయ్యాడు అనుకుందాం, పెరల్ డిస్ట్రిబ్యూటర్ ఎంత పర్సెంటేజ్ పోతుంది, 4% పోతుంది. సో 4% పోతే మీకు ఎంత రావాలి, 10% రావాలి. సో రిమైనింగ్ 6% అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా గ్యాప్ కమిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ గ్యాప్ కమిషన్ ఇది ఈ 2% నుంచి 10% వరకు యాజ్ పర్ కంపెనీ సిస్టమ్ ప్రకారం 10% డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. కానీ స్టేజ్ వైజ్గా జరుగుతుంది ఇదంతా కూడా. అంతేకాని నేను 4%లో ఉన్నాను సార్, నా కింద వాళ్ళు కూడా 4%లో ఉన్నారు, ఇద్దరిది కలిపి మా ఇద్దరికి సమానంగా చేయండి, లేకపోతే కింద వాళ్ళది అందరిది కలిపి సమానంగా చేయండి అని అంటే అది పాసిబిలిటీ అయ్యేది కాదు. సో అది కరెక్ట్గా మీరు ప్లాన్ని అర్థం చేసుకోండి. యాజ్ పర్ గ్యాప్ కమిషన్ ఏదైతే ఉందో 100% గ్యాప్ కమిషన్ వస్తుంది. ఏ మంత్లో అయితే మీరు ఎలిజిబిలిటీ అవుతారో ఆ మంత్లోనే గ్యాప్ కమిషన్ డిస్ట్రిబ్యూషన్ అవ్వడం జరుగుతుంది. సో ఎప్పుడైతే మీ కింద స్టేజ్ పెరుగుతుందో మీరు ఇంకొంచెం పై స్టేజ్ పెరగడానికి ట్రై చేస్తే 100% గ్యాప్ కమిషన్ వచ్చి తీరుతుంది. వేరే లైన్లో ఏదైనా లోయర్ క్యాడర్స్ ఉంటే మీరు హైయెస్ట్ క్యాడర్లో ఉన్నప్పుడు మొత్తం కమిషన్ మీకు తీసుకునే అవకాశం ఉంటుంది.
సో ఇది దీనికి సంబంధించిన జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవి. సో ఇక్కడ మనం చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది ఆల్రెడీ. దీంట్లో 12 lakhs బీవీ టీమ్ సేల్స్ బోనస్ అండ్ 40% అంటే ప్రాఫిట్ లెగ్లో 40% మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. దాన్ని చాలా క్లియర్గా మెన్షన్ చేసినాం. అండ్ 4,80,000, 4,80,000, 2,40,000 ఒక్కొక్క లెగ్ని బట్టి 3 ప్రాఫిట్ లెగ్స్ అనేది మ్యాండేటరీ అండ్ 1 పవర్ లెగ్ అనేది మ్యాండేటరీ. అంటే 4 legs కంపల్సరీ ఉంటేనే మీరు రూబీ డిస్ట్రిబ్యూటర్కి ఎలిజిబిలిటీ అవుతారు, లేకపోతే లైఫ్లో రూబీ డిస్ట్రిబ్యూటర్కి ఎలిజిబిలిటీ కాలేరు. సో అదేవిధంగా రాయల్టీ అనేది మనందరికీ తెలిసిందే. జనరల్గా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ నెట్వర్క్ మార్కెటింగ్లో ఏముంటుందంటే సారీ పోయినట్టుంది సార్. బషీర్ సార్. సార్ ఓకే సార్, ఓకే నడుస్తుంది. అవునా, ఏం షేరింగ్ పోయింది లేదు ఓకే సార్ ఉంది. ఉందా? ఓకే, కనిపిస్తుందా మీకు? రైట్, ఓకే ఓకే, సారీ, రైట్, ఓకే. యా, సో రాయల్టీ అనేది ఒక్క నిమిషం సార్. సో జనరల్గా రాయల్టీ అనేది ఏంటంటే కష్టపడే లీడర్ ఎవరైనా జనరల్గా కోరుకునేది ఏంటంటే, నేను కష్టపడితే నాకు బైనరీ వచ్చింది, టీమ్ సేల్స్ బోనస్ వచ్చింది, ర్యాంక్స్ అండ్ రికగ్నైజేషన్స్ వచ్చినాయి, కానీ కంపెనీ నుంచి ఎంతో కొంత మాకు కూడా వస్తే బాగుంటుంది అనేది జనరల్గా, అంటే నెట్వర్క్ మార్కెటింగ్లో ప్రతి లీడరు ఆలోచించే ఒక విధానం ఉంది, కామన్గా అందరికీ తెలిసిందే. సో అందువల్ల కంపెనీ ఇక్కడ రాయల్టీ అనేది డిక్లేర్ చేయడం జరిగింది. ఈ రాయల్టీ ఏంటి అంటే, కంపెనీకి వచ్చిన ఎవ్రీ మంత్ కంపెనీకి వచ్చిన టర్న్ ఓవర్లో నుంచి ఒక 6% అనేది తీసుకుని రాయల్టీ కింద డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. రూబీ అండ్ అబవ్ ఎవరైతే డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారో వాళ్ళకి 2%, అండ్ డైమండ్ డిస్ట్రిబ్యూటర్ నుంచి అండ్ అబవ్ 2%, అండ్ ట్రిపుల్ డైమండ్ 1%, క్రౌన్ డైమండ్కి 1% ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఏ క్యాడర్లోకి అయితే వస్తారో ఆ క్యాడర్లో ఎంటైర్ కంపెనీకి వచ్చిన టర్న్ ఓవర్లోంచి 2% తీసి 2% డివైడెడ్ బై ఆల్ క్వాలిఫైర్స్ అందరికీ కూడా కలిపి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఫస్ట్ లెవెల్లో 2% అండ్ 2% అండ్ 1%, టోటల్గా 6% అనేది డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్, మినిమం బేసిక్ 2,500 బీవీతో ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయి, ఇక్కడ చాలా క్లియర్గా మనం మెన్షన్ చేసినాము. అగైనెస్ట్ ఎవ్రీ సేల్ 50% బీవీ అండ్ 100% బిజినెస్ బోనస్ డిస్ట్రిబ్యూషన్. సో 50% బిజినెస్ ఏదైతే తీసుకుంటున్నామో, అంటే బీవీ తీసుకుంటున్నామో 7,500ని మనం 100% డిస్ట్రిబ్యూషన్ చేయడం అనేది జరుగుతుంది. అది ఆల్రెడీ మనం ఇంతకుముందు చాలా మంది లీడర్స్కి మన వాళ్ళందరికీ కూడా క్లారిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. ఏ స్టేజ్లో ఎంత డిస్ట్రిబ్యూషన్ అవుతుంది, ఎంత హిట్ కౌంట్ ఉంది, ఎంత పర్సెంటేజ్ పోతుంది, బైనరీకి ఎంత పోతుంది, దానికి ఎంత పోతుంది, అన్ని కూడా డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవన్నీ కూడాను, అండ్ ఇవన్నీ కూడా జనరల్ టర్మ్స్ అంటే పాన్ కార్డ్తో ఎంట్రీ, కేవైసీ అప్లోడ్ చేసుకోవాలి మీరు. జనరల్గా మనం ఫస్ట్ అయితే కంపెనీ 300 మినిమం కమిషన్ వస్తేనే పేఅవుట్ డిస్ట్రిబ్యూషన్ చేస్తామని చెప్పి ఆల్రెడీ ఇక్కడ మనం మెన్షన్ చేయడం జరిగింది. బట్ ఇప్పుడు మనకున్న సోర్స్ని బట్టి అవసరం లేదు కాబట్టి మీకు 100 రూపీస్ వచ్చిన డిస్ట్రిబ్యూషన్ అవుతుంది, 200 వచ్చిన డిస్ట్రిబ్యూషన్ పేఅవుట్ వచ్చేస్తుంది, ఎంత వచ్చినా కూడా మీకు పేఅవుట్ అనేది రావడం జరుగుతుంది. ఇది ఫ్యూచర్లో ఒకవేళ బ్యాంక్స్ ఇబ్బందికరంగా వచ్చినట్లయితే 100% అప్పుడు మనం 300 రూపీస్ మినిమం ఉంటేనే పేఅవుట్ అనేది ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సపోజ్ మీకు 100 రూపాయలు వచ్చింది అనుకోండి, పేఅవుట్ ట్రాన్స్ఫర్ కాదు. అండ్ 200 వచ్చింది అనుకోండి కాదు, 300 వచ్చినప్పుడు మీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే నిబంధన ఏమీ లేదు కాబట్టి మనం 100 రూపాయలు వచ్చినా కూడా పేఅవుట్ ఆల్రెడీ ఇచ్చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఇదే కాదు, జనరల్గా ఏ కంపెనీస్ అయినా మినిమం 300 to 500 లేదే కమిషన్ డిస్ట్రిబ్యూషన్ అనేది ట్రాన్స్ఫర్ చేయవు. ఎందుకు అని అంటే అవన్నీ కూడా మనం అకౌంట్స్కి తీసుకునేటప్పుడు చాలా ప్రాబ్లమేటిక్ ఉంటుంది. అకౌంటెంట్స్ అన్నీ కూడా మళ్ళీ రీటైప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అవన్నీ రిస్క్తో కూడుకున్న పనులు కాబట్టి చాలా కంపెనీస్ చేయదు. బట్ మనం కూడా ఇప్పుడు అంత పెద్ద ఇబ్బంది లేదు కాబట్టి 100 రూపీస్ అయినా కూడా మనం డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది, అంటే అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఫ్యూచర్లో ఒకవేళ ఎక్కువ ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు ఇబ్బంది అయితే అప్పుడు 300కి మ్యాండేటరీ అనేది పెట్టడం జరిగింది. బట్ అది ఆల్రెడీ కండిషన్ ఎప్పటి నుంచో ఉంది, డే 1 నుంచే. ఇప్పుడు మనకి అవకాశం ఉంది కాబట్టి చేస్తలేదు. సో అదేవిధంగా మనం ఇప్పటిదాకా చూసుకున్నట్లయితే, ఇప్పుడు ఏదైతే మనం గతం నుంచి ప్రొడక్షన్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నామో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇది డే 1లో మనం చేసినప్పుడు ఉండే ఎస్ఎస్వి ఇండస్ట్రీస్ అనేది మా ఫాదర్ పేరు మీద నా పేరు మీద స్టార్ట్ చేసినాం. దీంట్లోనే అల్యూమినియం మ్యానుఫ్యాక్చరింగ్ అంతా చేసేది. ఇప్పుడు ఇదే ప్లేస్లో మనం స్టెయిన్లెస్ స్టీల్ యూటెన్సిల్స్, ట్రైప్లే యూటెన్సిల్స్ అనేది మనం మ్యానుఫ్యాక్చర్ చేయడం జరుగుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇది.
అదేవిధంగా నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే మనం అనుకున్నామో స్టోర్స్ ఎస్టాబ్లిష్ చేయాలని ఇది ఆల్రెడీ ప్లాన్ చేయడం జరిగింది. అంటే జనరల్గా అసలు ఫస్ట్ ఆలోచన ఏముండేనంటే మాకు ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ కంటే కూడా ముందు ఈ స్టోర్ పెట్టాలని ఒక ప్లానింగ్ ఉంది. ఈ స్టోర్ కోసం మనం అన్ని ప్లాన్ చేసుకుని సైట్ తీసుకుని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేద్దాము అంటే ఆల్రెడీ దీనికి సంబంధించిన డిపిఆర్ మొత్తం అయిపోయింది. అన్ని ప్లాన్ చేసుకుని ఇంకా వర్క్ స్టార్ట్ చేద్దాం అనుకునే టైంలో మళ్ళీ ఆలోచించేసి అంటే ఈరోజు ఒక స్టోర్ మనం ఎస్టాబ్లిష్ చేస్తే మినిమం 2 to 3 years పడుతుంది టైము. సో 2 to 3 years టైం పట్టే లోపు మనం చాలా ఎక్స్పెండిచర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దీనికంటే బెటర్ ఈ స్టోర్ ఎలానో మనం పెట్టాలనుకుంటున్నాం ప్లాన్ చేసుకుంటున్నాం కాబట్టి దీనికి రిలేటెడ్గా మనం ఒక డైరెక్ట్ నెట్వర్క్ స్టార్ట్ చేసి కమ్యూనిటీ బిల్డ్ చేసుకుంటే అంటే కమ్యూనిటీ ఇవాళ మోస్ట్ పవర్ఫుల్ అన్నిటికంటే డేటా చాలా పవర్ఫుల్ అంటారు కదా, అదేవిధంగా మన దాంట్లో కమ్యూనిటీ అంటాం మనం. జనరల్గా డేటా అనేది చాలా పవర్ఫుల్. ఆ కమ్యూనిటీని బిల్డ్ చేసుకుని కమ్యూనిటీ బిల్డ్ అయిన తర్వాత మనం ఈ స్టోర్స్ని ఎస్టాబ్లిష్ చేస్తే డే 1 నుంచే ప్రాఫిట్ తీయొచ్చు, డే 1 నుంచే సేల్ తీయొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆ కాన్సెప్ట్ తోటి దీన్ని పోస్ట్పోన్ చేసి మనం నెట్వర్క్ మార్కెటింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో బేసిక్గా మన ఫార్ములా అదే ఉండే. సో అదేవిధంగా నెక్స్ట్ కంపెనీ స్టార్ట్ చేసి 1 year March 9th 1 year అవుతుంది. సో ఈ 1 year సందర్భంగా మనం ఫస్ట్ యానివర్సరీ బొనాన్జా అనేది డిక్లేర్ చేయడం జరిగింది ఆల్రెడీ. సో అది నవంబర్ సారీ సో ఫస్ట్ యానివర్సరీ బొనాన్జాని మనం కొన్ని వీక్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ యానివర్సరీ బొనాన్జా ఈ వీక్స్ ఏంటంటే 1 weekలో ఈ డేట్స్ లోపల ఈ డేట్ టు డేట్ ఈ డేట్స్ లోపల ఒక పర్సన్ 2 sales చేస్తే వాళ్ళకి కొన్ని గిఫ్ట్లు మనం ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన వీక్స్ అన్నీ కూడా ఇవన్నీ మనం పెట్టడం జరిగింది. ఇవి టోటల్గా 16 weeks. ఈ 16 weeks కంప్లీట్ అయ్యేటప్పటికి మనకి యానివర్సరీ డేట్ వచ్చేస్తుంది. సో దీనికి సంబంధించింది యానివర్సరీ బొనాన్జా మనం సపరేట్గా లీడర్స్ కోసం డిక్లేర్ చేసాం, మన కస్టమర్స్ కూడా డిక్లేర్ చేయడం జరిగింది. ఇది కస్టమర్స్ బొనాన్జా. కస్టమర్స్ ఎవరైనా సరే అంటే ఒక్క ప్రోడక్ట్ని పర్చేజ్ చేసినట్లయితే ఎనీ వన్ ప్యాకేజ్ మన దగ్గర ఏదైనా ఒక ప్యాకేజ్ వాళ్ళు పర్చేజ్ చేసినట్లయితే కస్టమర్స్ని డ్రాలోకి తీసుకోవడం జరుగుతుంది. ఈ డ్రాలో ఈ డేట్స్ మన November 15th నుంచి 9th March వరకు డ్రా డేట్ అనేది డిక్లేర్ చేసినాము. ఈ డేట్ లోపల ఎవరైతే పర్చేస్ చేస్తారో వీళ్ళని మనకు November 9th తర్వాత ఒక మీటింగ్ చేస్తాము. ఆ మీటింగ్లో అందరినీ కూడా డ్రాలో కలిపి డ్రా డేట్ 3 days జరుగుతుంది. ఆ డ్రాలో ఫస్ట్ ప్రైజ్ వచ్చి 1.5 lakh బుల్లెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే జస్ట్ ఒక్క 6,000తో ఒక 6,000తో ఒక కస్టమర్ ఒక ఐటమ్ని పర్చేస్ చేసి 6,000 రూపాయలతో ఒక ఐటమ్ పర్చేసి ఏమీ బిజినెస్ చేయకపోయినా కూడా 1.5 lakh బుల్లెట్ గెలుచుకునే అవకాశం ఉంది. సో జనరల్గా ఈ ఫార్ములా అనేది ప్రతి కంపెనీ ఫాలో అవుతుంటుంది. అండ్ ఈవెన్ మెయిన్ బిగ్ స్టోర్స్ కూడా ఫాలో అవుతుంటాయి. ఈవెన్ బజాజ్ లాంటివి, చంద్ర బ్రదర్స్, ఆర్ఎస్ బ్రదర్స్ లాంటి స్టోర్స్ కూడా యానివర్సరీ వచ్చినప్పుడు వాళ్ళు ఒక గిఫ్ట్ కూపన్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళందరికీ కలిపి డ్రా తీయడం జరుగుతుంది. కార్లని, బైక్లని అవన్నీ ఇవన్నీ పెట్టడం జరుగుతుంది. సో అలానే మనం కూడా మన కంపెనీ యానివర్సరీ సందర్భంగా కస్టమర్ కోసం ఎక్స్పెషల్లీ ఈ బొనాన్జాని క్రియేట్ చేయడం జరిగింది. ఒక కస్టమర్ 6,000 రూపాయలతోటి కొని 1,50,000 ప్రైజ్ గెలుచుకునే ఒక సువర్ణ అవకాశం, ఒక అద్భుత అవకాశం అనేది ఉంది కస్టమర్కి. ఏం బిజినెస్ చేయాల్సిన పని లేదు. తను ఏం బిజినెస్ చేయకపోయినా కూడా జస్ట్ మన కంపెనీలో ఒక ప్రోడక్ట్ పర్చేస్ చేస్తే చాలు. జస్ట్ 6,000 రూపాయలు పెట్టి ఒక ఐటెం కొన్నట్లయితే 1,50,000 బుల్లెట్ గెలుచుకునే అవకాశం ఉంది. అదేవిధంగా 1,00,000 రూపాయల గోల్డ్ సువర్ణ అవకాశం, 1,00,000 రూపాయల గోల్డ్ గెలుచుకునే అవకాశం ఉంది. సో అదేవిధంగా 50,000 రూపీస్ గోల్డ్ అండ్ 25,000 రూపీస్ సిల్వర్ ఆర్నమెంట్స్, పూజా సామాన్లు వస్తాయి మనకి ఇంట్లోకి దేవుడి గదిలో. అదేవిధంగా మిక్సర్ గ్రైండర్, అదేవిధంగా మన దగ్గర ఉన్న ట్రైప్లే. సో ట్రైప్లేలో 2 piece ట్రైప్లే సెట్ ఇవ్వడం జరుగుతుంది 20 మందికి, 20 ప్రైజ్లు అవి. సో ఒక్కొక్కరికి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్, ఫోర్త్ ప్రైజ్, ఫిఫ్త్ ప్రైజ్ అండ్ 6th ప్రైజ్ వచ్చేటప్పటికి 20 మెంబర్స్కి మనం 20 ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వీటిల్లో ఏదో ఒకటి అంటే అదృష్టం అనేది మనం చెప్పలేము. ఎవరి చేతుల్లో ఉంది, ఎవరికి ఉంది అదృష్టం అనేది మనం చెప్పలేము. కాబట్టి ఏ కస్టమర్కైనా రావచ్చు. బట్ మనమైతే యాజ్ పర్ సిస్టమ్ ప్రకారం స్టేజ్ మీద డ్రా తీయడం జరుగుతుంది. ఎవరికి వస్తే కస్టమర్కి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు 15th November నుంచి 9th March వరకు ఎంటర్ అయిన ప్రతి కస్టమర్ కూడా ఈ డ్రాకి ఎలిజిబుల్. ఈ డ్రాలో ఎంటర్ అవ్వడం జరుగుతుంది. ఎంటర్ అయిన ప్రతి కస్టమర్ని కూడా మనం అందరిని కలిపి డ్రా తీయడం జరుగుతుంది. సో అదృష్టవంతులకి, లక్కీ డిప్లో గెలిచిన వాళ్ళకి ఈ ప్రైజ్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా ఒక రకంగా, ఇది ఒక రకంగా కాదు, ఒక సువర్ణ అవకాశం అనే చెప్పొచ్చు కస్టమర్కి. జస్ట్ 6,000 రూపాయలు పెట్టి ఒక ఐటెం కొని అంటే 100% ఐటెం కొని ఇంటికి తెచ్చుకుని వాడుకుంటూ, ఐటెం తోటి మన ఆరోగ్యాన్ని బాగు చేసుకుంటూ, ఇన్కమ్ ఎర్నింగ్ చేసుకుంటా. ఒకవేళ ఇన్కమ్ ఎర్నింగ్ చేస్తే
ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇన్కమ్ ఎర్నింగ్ చేయకపోయినా కూడా కేవలం ఐటమ్ పర్చేస్ చేస్తే 1.5 lakh బుల్లెట్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకోండి. దీన్ని కూడా కస్టమర్స్కి అర్థమయ్యేలాగా చెప్పండి క్లియర్గా. నెక్స్ట్, సో ఏదైతే ఇంతకుముందు మనం చెప్పినామో 2 సేల్స్ చేసినట్లయితే కంపెనీ మనం ఇచ్చే గిఫ్ట్స్ ఏదైతే వీక్లీ షెడ్యూల్స్ ఇచ్చినామో ఆ షెడ్యూల్స్లో అంటే 15,000 రూపాయల సేల్స్ కానీ 2 చేసినట్లయితే మీ డైరెక్ట్ సేల్స్ 3,000 వర్త్ మనం క్యాస్ట్రాల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ మనం గతంలో ఇచ్చిన 4,000 రూపీస్ వర్త్ క్యాస్ట్రాల్ 20 సెంటీమీటర్స్. సో ఇది 18 సెంటీమీటర్స్, అంటే 20 సెంటీమీటర్స్, 18 సెంటీమీటర్స్, 16 సెంటీమీటర్స్. జనరల్ ఇది ఒక సెట్ ఉంటుంది, దట్ ఈస్ టేబుల్ వేర్. అంటే డైనింగ్ టేబుల్ మీద సర్వ్ చేసుకోవడానికి, అంటే కర్రీస్ అవన్నీ పెట్టి సర్వ్ చేయడానికి ఒక అద్భుతమైన సెట్ అది. సో ఈ 18 సెంటీమీటర్స్ సెట్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. లేదు 6,000లో 2 సేల్స్ మీరు ఇంట్రడ్యూస్ చేసినట్లయితే 1,900 రూపీస్ వర్త్ ఫ్రీ గిఫ్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ ఫ్రీ గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది, ప్లస్ ఈ 2 సేల్స్ వీళ్ళిద్దరూ డ్రాలోకి ఎలిజిబిలిటీ అవుతారు, అండ్ మీరు కూడా డ్రాలో ఎలిజిబిలిటీ ఉంటారు, ఆ డ్రాలోకి ఎంటర్ అవుతారు. సో అదృష్టం అనేది ఎవరిని మరిస్తుందో మనం చెప్పలేము. కాబట్టి కస్టమర్ వీలైనంత, అంటే ఎట్లయినా నీడెడ్ ప్రోడక్ట్ కాబట్టి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి కిచెన్లో ప్రోడక్ట్ అవసరం కాబట్టి ఈ ప్రోడక్ట్ని బయట కొనకుండా మా దగ్గర కొన్నట్లయితే ఐటెంతో పాటు ఇన్ని ఆపర్చునిటీస్ అనేది మనం క్రియేట్ చేయడం జరిగింది. సో దీన్ని కరెక్ట్గా అర్థం చేసుకుని మనం చెప్పగలిగితే మీరు అనుకున్న దానికంటే అద్భుతమైన బిజినెస్ వస్తుంది. అదేవిధంగా కష్టపడే లీడర్స్ కోసం మనం ఒక బొనాన్జా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. దీంట్లో మన దగ్గర క్రెటా కార్ నుంచి, అంటే ల్యాప్టాప్ నుంచి క్రెటా కార్ వరకు ప్రైజులు పెట్టడం జరిగింది. కేవలం ఈ ప్రైజులే కాదు, టూర్స్ కూడా ఎంజాయ్ చేయండి. థాయిలాండ్, దుబాయ్, మన అంటే నెట్వర్క్లో ఉన్న అడ్వాంటేజ్ అది. డబ్బు వస్తుంది, ఐడెంటిఫికేషన్ వస్తుంది, ఎట్ ద సేమ్ టైం లైఫ్ టైం ఎంజాయ్మెంట్ దొరుకుతుంది. మనం చూడలేని ప్లేసులు, మనం వెళ్ళలేని ప్లేసులు, అంటే కలిగిన అందరం కలిసి వెళ్ళాలి అని అంటే అదొక రిస్క్ లాగా ఫీల్ అవుతాం, లేదా ఇంత ఎక్స్పెండిచర్ పెట్టుకుని ఇప్పుడు మనం వెళ్ళడం అవసరమా అనే ఒక ఆలోచనతో ఆగిపోతుంటాం. అలాంటి వాటిని కూడా మనం ఇక్కడ అచీవ్ చేయగలిగే ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ నెట్వర్క్ మార్కెటింగ్లో ఉంది, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉంది. సో దాన్ని మీరు కరెక్ట్గా అందిపుచ్చుకుని చేసుకోగలిగితే సేమ్ డేట్స్ 15th నవంబర్ టు 9th మార్చ్ వరకు మీరు చేసే బిజినెస్ మీద మీకు క్రెటా కార్ రావచ్చు, ల్యాప్టాప్ రావచ్చు, బుల్లెట్ రావచ్చు, 5 lakhs గోల్డ్ రావచ్చు, లేదా థాయిలాండ్ ట్రిప్ రావచ్చు, లేదా దుబాయ్ ట్రిప్ రావచ్చు. ఇది ఈ బొనాన్జా, అంటే బిజినెస్ వాళ్ళ కోసం లీడర్స్ పర్పస్ ఈ బొనాన్జా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అంటే కస్టమర్కి సపరేట్గా ఒక బొనాన్జా ఉంది, అండ్ లీడర్స్కి ఒక బొనాన్జా ఉంది. ఒకవేళ కస్టమర్కి ఎంటర్ అయ్యి కస్టమరే లీడర్గా బిజినెస్ చేసి డెవలప్ అయితే దానికి ఎలిజిబిలిటీ అవుతారు, అట్ ద సేమ్ టైం దీనికి కూడా ఎలిజిబిలిటీ అవుతారు. సో 2 రకాల బెనిఫిట్ ఉంది. సో ఈ విధంగా మనం అంటే ఈ ఇన్కమ్ సోర్స్ని కరెక్ట్గా మీరు అర్థం చేసుకుని చేసుకోగలిగితే అద్భుతమైన ప్లాట్ఫామ్ నెట్వర్క్ మార్కెటింగ్, ఎక్స్పెషల్లీ బ్లూజే బ్రాండ్ అనేది రియల్గా చెప్తున్నాను కదా సార్, ప్రెస్టేజ్ కంటే